కస్టమ్స్ కస్టమ్స్ యాక్ట్. కస్టమ్స్ అన్న నేమ్ ఎలా వచ్చిందమ్మా? కస్టమ్ అంటే ఏంది? కల్చర్ ఆర్ ట్రెడిషన్, అవునా? ఈ డ్యూటీ అనేది యాజ్ ఎ ట్రెడిషన్గా ఫాలో అవుతున్నాం కాబట్టి ఏమన్నాం దీన్ని? కస్టమ్స్ డ్యూటీ అని అన్నాం. కస్టమ్స్ డ్యూటీలో ఏమేమి ఉంటాయమ్మా? బేసిక్ కస్టమ్ డ్యూటీ, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్, ఇవన్నీ దేనిపైన? ఇంపోర్ట్స్ పైన. సేఫ్ గార్డ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ, ఇంకా సో ఆన్, అవునా? దేనిపైన ఇస్తామమ్మా కస్టమ్స్? ఇక్కడ ట్యాక్సబుల్ ఈవెంట్ ఏంది? ఇంపోర్ట్స్ ఆర్ ఎక్స్పోర్ట్స్. జిఎస్టీలో ట్యాక్సబుల్ ఈవెంట్ ఏంది? సప్లై. జిఎస్టీలో ఒకే ఒక ట్యాక్సబుల్ ఈవెంట్ ఏంటది? సప్లై. కస్టమ్స్లో ట్యాక్సబుల్ ఈవెంట్ ఏంది? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. దేనిపైన వస్తుంది కస్టమ్స్ డ్యూటీ? ఓన్లీ గూడ్స్ పైన మాత్రమే వస్తుంది. సర్వీసెస్ పైన వస్తుందా? సర్వీసెస్ పైన ఏమొస్తుంది? ఐజిఎస్టీ వస్తుంది. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అయితే ఏమొస్తుంది? ఐజిఎస్టీ వస్తుంది. సప్లై డెఫినేషన్లో చదువుకున్నాం కదా సెక్షన్ 7లో. ఏమొస్తుంది అక్కడ? ఐజిఎస్టీ వస్తుంది. బట్ ఇక్కడ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఏమొస్తుంది? కస్టమ్స్ డ్యూటీ వస్తుంది. కస్టమ్స్ యాక్ట్ అనేది ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ గూడ్స్, అవునా? ఓన్లీ గూడ్స్ పైన మాత్రమే కస్టమ్స్ డ్యూటీ వస్తుంది. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ? ఇంపోర్ట్ ఇంటూ ఇండియా ఆర్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా ఇటు దట్ టు గూడ్స్. ఓన్లీ గూడ్స్ అయితే మాత్రమే కస్టమ్స్ డ్యూటీ లెవీ చేస్తాం. ఓకేనా? ట్యాక్సబుల్ ఈవెంట్ ఏంది కస్టమ్స్లో? ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. ఓన్లీ 2 ఈవెంట్స్. జిఎస్టీలో ట్యాక్సబుల్ ఈవెంట్ ఏంది? సప్లై. ఓన్లీ 1 ఈవెంట్ సప్లై. సప్లై అయితే జిఎస్టీ. ఇక్కడ 2, ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. సర్వీసెస్ పైన వస్తుందా కస్టమ్స్ డ్యూటీ? సర్వీసెస్ పైన కస్టమ్స్ డ్యూటీ రాదు. కస్టమ్స్ ఏమేమి చదువుతామమ్మా? కస్టమ్స్ యాక్ట్ చదువుతాం, కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ చదువుతాం, అండ్ రూల్స్ చదువుతాం ఇక్కడ, అవునా? కస్టమ్స్ యాక్ట్లో ఆ డ్యూటీ స్పెసిఫై చేశారు. కస్టమ్స్ టారిఫ్ యాక్ట్లో ఏం స్పెసిఫై చేస్తారు? రేట్ స్పెసిఫై చేస్తారు, అవునా? కస్టమ్స్ డ్యూటీ ఎవరు లెవీ చేస్తారమ్మా? స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా? సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తారు. కస్టమ్స్ యాక్ట్ ఎవరు లెవీ, కస్టమ్స్ డ్యూటీ ఎవరు లెవీ చేస్తారో? సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఎక్కడ స్పెసిఫై చేస్తారమ్మా కస్టమ్స్ డ్యూటీ? ఎంట్రీ నెంబర్ 83 ఆఫ్ యూనియన్ లిస్ట్, అవునా? యూనియన్ లిస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, అవునా? ఎంట్రీ నెంబర్ 83 ఆఫ్ యూనియన్ లిస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఇది కలెక్ట్ సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేస్తుంది. లెవీ కూడా సెంట్రల్ గవర్నమెంటే లెవీ చేస్తుంది. ఓకేనా? ఇది ఎక్కడ? యూనియన్ లిస్ట్లో ఉంది. ఎన్ని లిస్ట్ ఉన్నాయి మొత్తము? 3 లిస్ట్. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్. జిఎస్టీ ఎందులో వస్తుంది? కంకరెంట్ లిస్ట్లో వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ రేట్స్ ఉన్నాయమ్మా. రేట్స్ ఎక్కడ స్పెసిఫై చేశారు మనకి? కస్టమ్స్ టారిఫ్ యాక్ట్, అవునా? ఏంది? షెడ్యూల్ 1, షెడ్యూల్ 2. షెడ్యూల్ 1 దేనికోసమని? ఇంపోర్ట్ కోసమని షెడ్యూల్ 1. షెడ్యూల్ 2 ఎక్స్పోర్ట్స్ కోసం. షెడ్యూల్ 1లో మనకి స్టాండర్డ్ రేట్స్, ప్రిఫరెన్షియల్ రేట్స్ అని 2 ఉంటాయి. స్టాండర్డ్ రేట్ అంటే నార్మల్ రేట్. ప్రిఫరెన్షియల్ రేట్ ఎవరికి? మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్. మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ అని చెప్పి కొన్ని నేషన్స్ని డిఫైన్ చేస్తారు. ఓకేనా? ఆ నేషన్స్ దగ్గరికి వెళ్ళి కనుక మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనకి ప్రిఫరెన్షియల్ రేట్ వస్తుంది. ఆర్ఎల్స్ నార్మల్గా వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, స్టాండర్డ్ రేట్ అప్లికేబుల్. ఇంపోర్ట్ చేసుకుంటే షెడ్యూల్ 1లో ఉన్న రేట్ అప్లికేబుల్ అవుతుంది. ఇన్ కేస్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ నుంచి అయితే ప్రిఫరెన్షియల్ రేట్ అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? ప్రిఫరెన్షియల్ రేట్ దేనికోసం అమ్మా? వెన్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ స్పెసిఫైడ్ కంట్రీస్. ఓకేనా? మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్, దాన్ని ఏమంటారు? మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ అని. ఓకేనా? మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఆ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే కాదు, ఆ కంట్రీలో ఒరిజిన్ అయి ఉండాలి. ఆ ప్రొడక్ట్ది ఆ కంట్రీలో ఒరిజిన్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్లో ఏది? రష్యా ఉందనుకోండి. మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్లో రష్యా ఉందనుకోండి. రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే కాదు, రష్యాలో ఆ ప్రొడక్ట్ ఒరిజిన్ అయి ఉండాలి. ఓకేనా?
అప్పుడు ఏం చేస్తారు, రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా అంటే వేరే వేరే కంట్రీస్ అన్నిటి నుంచి రష్యాకి ఇంపోర్ట్ చేస్తారు, రష్యా నుంచి మనకి ఇంపోర్ట్ చేస్తారు. అలా కాదు, రష్యాలో ఆ కంట్రీ ప్రొడక్ట్ ఒరిజిన్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే మనకి ప్రిఫరెన్షియల్ రేట్ అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా, ఇదంతా మనం ప్రూవ్ చేసుకోవాలి డిపార్ట్మెంట్ దగ్గర, అప్పుడు మాత్రమే మనకు రేట్ అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కస్టమ్స్ డ్యూటీ. ఇట్ ఈస్ ఎ డ్యూటీ లెవిడ్ ఆన్ గూడ్స్. దేనిపైన? ఓన్లీ గూడ్స్ పైన. ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా ఆర్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా. 2 taxable events ఉంటాయి. ఏది? ఇంపోర్ట్ ఇంటూ ఇండియా ఆర్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా. ఓకేనా. ఎట్ రేట్ స్పెసిఫైడ్ ఇన్ కస్టమ్స్ టారిఫ్ యాక్ట్. ఎక్కడ రేట్స్ ఎక్కడ స్పెసిఫై చేస్తారమ్మా? కస్టమ్స్ టారిఫ్ యాక్ట్. ఓకేనా. నెక్స్ట్ ఇండియా. ఇండియా అంటే ఏంది? ఇది అప్లికేబుల్ టు హోల్ ఆఫ్ ఇండియా. కస్టమ్ డ్యూటీ ఇస్ అప్లికేబుల్ టు హోల్ ఆఫ్ ఇండియా. ఇండియా అంటే ఏంది? ఇక్కడ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ మాస్, ఎయిర్, వాటర్ ఇందులో ఇంక్లూడ్ అన్నీ ఇండియా అయిపోతాయి. ఓకేనా. ఆఫ్టర్ ఈ బార్డర్ తర్వాత 12 నాటికల్ మైల్స్ వరకు ఏమంటాము? 12 నాటికల్ మైల్స్ వరకే టెరిటోరియల్ వాటర్స్ ఆఫ్ ఇండియా అంటాం. 200 నాటికల్, ఈ బార్డర్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఏమంటాము? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. ఓకేనా. ఈ 12 నాటికల్ మైల్స్ వరకే ఇండియానే. ఓకేనా. ఈ 200 నాటికల్ మైల్స్ వరకే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. ఇక్కడ దేనికోసం అంటే అదర్ దెన్ ఈ 188 నాటికల్ మైల్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆయిల్ రిగ్స్ అండ్ న్యాచురల్ గ్యాస్ కోసం. ఓకేనా. ఈ పర్పస్కి మాత్రమే ఇది కన్సిడర్ చేస్తాం. ఓకేనా. ఇంకా వేరే పర్పస్కి ఇక్కడ ఫిషింగ్ చేసాము ఏమవుతుంది? అది అవుట్ సైడ్ ఇండియన్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఫిషింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది? ఇంపోర్ట్ కిందనే కన్సిడర్ చేస్తాం. ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ ఆఫ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అయితే మాత్రమే ఇండియాకి కన్సిడర్ చేస్తాం. వేరే అదర్ పర్పసెస్కి అది ఇండియా కన్సిడర్ చేయాలి. ఓకేనా. ఏమంటాము? 12 నాటికల్ మైల్స్ వరకే టెరిటోరియల్ వాటర్స్ ఆఫ్ ఇండియా అంటాం. 200 నాటికల్ మైల్స్ వరకే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇంపోర్ట్. ఇంపోర్ట్ అంటే ఏందమ్మా? బ్రింగింగ్ ఇన్ టు ఇండియా ఫ్రమ్ ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. అవునా. ఈ టర్మినాలజీ పడాలమ్మా ఎగ్జామ్లో. ఓకేనా. ఇంపోర్ట్ అంటే ఏంది? బ్రింగింగ్ ఇన్ టు ఇండియా ఫ్రమ్ ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. కస్టమ్స్ యాక్ట్లో చెప్పింది అయితే ఇదే. ఓకేనా. బ్రింగింగ్ ఇన్ టు ఇండియా ఫ్రమ్ ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా అంటే ఇందాక ఇక్కడ చూసాము, ఇక్కడ ఫిషింగ్ చేసాము, ఫిషింగ్ చేసి తీసుకొస్తున్నాం, అది ఇంపోర్ట్ అవుతుందా? అవుతుంది. ఏముంది ఇంపోర్ట్ డెఫినేషన్ ఏం చెప్పింది? బ్రింగింగ్ ఇన్ టు ఇండియా, ఇండియాకి తెస్తున్నాం, ఫ్రమ్ ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. ఇది ప్లేస్ అవుట్ సైడ్ ఇండియానా? అవును. ఇది సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఏంది? టేకింగ్ గూడ్స్ ఫ్రమ్ ఇండియా టు ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. టు ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా మనం గూడ్స్ తీసుకెళ్తే సరిపోతుంది, ఎక్స్పోర్ట్ అంటాం. ఓకేనా. ఇండియా అవుట్ సైడ్ ఇండియా అంటే ఎక్కడ రకమా? ఆఫ్టర్ 12 నాటికల్ మైల్స్. అవునా. ఆఫ్టర్ 12 నాటికల్ మైల్స్, విత్ ఇన్ 12 నాటికల్ మైల్సే ఉంది, షిప్ సింక్ అయింది, అప్పుడు ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయినట్ట? నో, కంప్లీట్ అవ్వలేదు. ఎప్పుడైతే 12 నాటికల్ మైల్స్ దాటుతుందో అప్పుడు మాత్రమే ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయినట్టు. ఓకేనా. 12 నాటికల్ మైల్స్ దాటలేదు అనుకోండి, ఇంకా ఎక్స్పోర్ట్ కంప్లీట్ అవ్వనట్టు. ఓకేనా. ఏంటి ఎక్స్పోర్ట్ అంటే? టేకింగ్ గూడ్స్ ఫ్రమ్ ఇండియా టు ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? ఇంపోర్టెడ్ గూడ్స్ అంటే ఏందమ్మా? ఇంపోర్టెడ్ గూడ్స్ అంటే గూడ్స్ విచ్ ఆర్ బ్రాట్ ఇన్ టు ఇండియా ఫ్రమ్ ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. గూడ్స్ విచ్ ఆర్ బ్రాట్ ఇన్ టు ఇండియా. ఓకేనా. ఫ్రమ్ ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. అవుట్ సైడ్ ఇండియా నుంచి ఇండియాలోకి ఏవైతే గూడ్స్ తెచ్చినావో వాటిని ఇంపోర్టెడ్ గూడ్స్ అంటారు. బట్ ఎక్స్ప్లోర్స్ ఏంది? క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్, అంటే ఆన్ విచ్ ఇంపోర్ట్ డ్యూటీ వాస్ పేడ్. ఇంపోర్ట్ డ్యూటీ పే చేసిన తర్వాత ఇంకా ఇంపోర్టెడ్ గూడ్స్ అంటామా? క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్ అయిపోతే అవి ఇంకా ఇంపోర్టెడ్ గూడ్స్ అన్నారు. యాజ్ పర్ కస్టమ్స్ యాక్ట్. నార్మల్గా మన టర్మినాలజీ, మన యూసేజ్లో ఇంపోర్టెడ్ గూడ్స్ అని యూజ్ చేస్తాం. బట్ యాజ్ పర్ కస్టమ్స్ యాక్ట్ ఏంది? గూడ్స్ బ్రాట్ ఇన్ టు ఇండియా ఫ్రమ్ ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా బట్ ఎక్స్క్లూడ్స్ గూడ్స్ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్. ఓకేనా. గూడ్స్ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్ అంటే ఎప్పుడు ఏంది? దానిపైన ఇంపోర్ట్ డ్యూటీ పే చేస్తాం మనం. ఎప్పుడు క్లియరెన్స్ ఇస్తారు హోమ్ కన్సంప్షన్కి? ఇంపోర్ట్ డ్యూటీ పే చేస్తేనే క్లియరెన్స్ ఇస్తాం. ఓకేనా. వేటిపైన అయితే ఇంపోర్ట్ డ్యూటీ పే చేస్తామో అవి ఇంకా ఇంపోర్టెడ్ గూడ్స్ అనేది అవ్వవు. ఓకేనా. ఏవైతే గూడ్స్ అవుట్ సైడ్ ఇండియా నుంచి వచ్చాయో టు ఇండియా అవి ఇంపోర్టెడ్ గూడ్స్. బట్ ఎక్స్క్లూడ్స్ ఏంది? గూడ్స్ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్. ఓకేనా. ఎందుకంటే వాటిపైన కస్టమ్స్ డ్యూటీ పే చేస్తాం.
నెక్స్ట్ ఎక్స్పోర్ట్ గుడ్స్ అంటే మనం ఏవైతే గుడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాటిని ఎక్స్పోర్ట్ గుడ్స్ అంటే. ఓకేనా. ఇంపోర్ట్ కమెంట్స్. ఇంపోర్ట్ ఎక్కడ కమెంట్స్ అవుతుందమ్మా? వెన్ గూడ్స్ క్రాస్ టెరిటోరియల్ వాటర్స్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైతే ఈ టెరిటోరియల్ వాటర్స్ ని క్రాస్ చేసే గూడ్స్ అక్కడ కమెంట్స్, ఇక్కడ కమెంట్స్ అవుతాయి. ఓకేనా. ఎక్కడ కంప్లీట్ అవుతుంది? వెన్ గూడ్స్ క్లియర్ ఫర్ హోమ్ కన్సంప్షన్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత గూడ్స్ ని ఇంపోర్టెడ్ గూడ్స్ కూడా కన్సిడర్ చేయం మనం. ఓకేనా. కమెంట్స్ ఎక్కడ అవుతుంది? వెన్ గూడ్స్ క్రాస్ టెరిటోరియల్ వాటర్స్, ఈ 12 నాటికల్ మైల్స్ కి ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో అప్పుడు ఇంపోర్ట్ కమెంట్స్ అయింది. ఓకేనా. షిప్పింగ్ బిల్ సారీ మన ఎక్స్పోర్ట్ ఎప్పుడు? షిప్పింగ్ బిల్ ఎప్పుడైతే ఫైల్ చేస్తామో అప్పుడు కమెంట్స్ అయినట్టు. ఎక్స్పోర్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? వెన్ గూడ్స్ క్రాసెస్ టెరిటోరియల్ వాటర్స్, అప్పుడే ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయినట్టు కదా. ఏమన్నాడు ఎక్స్పోర్ట్ డెఫినేషన్ లో? టేకింగ్ గూడ్స్ ఫ్రమ్ ఇండియా టు ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా ఏంది? క్రాసింగ్ 12 నాటికల్ మైల్స్, టెరిటోరియల్ వాటర్స్. ఓకేనా. ఆ టెరిటోరియల్ వాటర్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయినట్టు. ఎప్పుడు కమెంట్స్ అవుతాయి? షిప్పింగ్ బిల్ ఫైల్ చేసినప్పుడు కమెంట్స్. ఓకేనా. ఇంపోర్ట్ ఎప్పుడు కమెంట్స్ అవుతుంది? క్రాసింగ్ టెరిటోరియల్ వాటర్స్. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? హోమ్ కన్సంప్షన్ ఫైల్ చేసిన. ఓకేనా. ఎక్స్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కమెంట్స్ అవుతుంది? షిప్పింగ్ బిల్ ఫైల్ చేసిన. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 12 నాటికల్ మైల్స్ క్రాస్ అయింది. ఓకేనా. క్లారిటీయా? ఇంపోర్ట్ అంటే ఏంది, ఎక్స్పోర్ట్ అంటే ఏంది, ఎప్పుడు కమెంట్స్ అవుతుంది, ఎప్పుడు సీజ్ అవుతుంది అనేది. ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ అంటే ఏం లేదమ్మా, ఎవరైతే గూడ్స్ ఓన్ చేస్తారో, ఎవరైతే డ్యూటీ పే చేస్తారో వాళ్ళని, ఆర్ బెనిఫిషియల్ ఓనర్ని ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్. ఓకేనా. సింపుల్గా పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ డ్యూటీ. ఓకేనా. ఆర్ బెనిఫిషియల్ ఓనర్. సరే, నెక్స్ట్ ఏంటి? గూడ్స్. ఇప్పటివరకు ఏం చదువుకున్నాం మనం? నార్మల్గా ట్యాక్సబుల్ ఈవెంట్ ఏంది కస్టమ్స్లో? ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. ఇంపోర్ట్ అంటే ఏందో చదువుకున్నాం. ఇంపోర్ట్ అంటే ఏంది? బ్రింగింగ్ ఇన్ టు ఇండియా ఫ్రమ్ ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. ఎక్స్పోర్ట్ అంటే ఏంది? టేకింగ్ గూడ్స్ ఫ్రమ్ ఇండియా టు ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. బట్ గూడ్స్ ఇవన్నీ ఏంది, దేనిపైన ఇస్తాం? ఇవి గూడ్స్ పైన ఇస్తాం. ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ గూడ్స్ అయితే మాత్రమే కస్టమ్ డ్యూటీ వేస్తాం. గూడ్స్ అంటే ఏంటి? గూడ్స్ ఇంక్లూడ్స్ ఏంటంటే వెజిల్, ఎయిర్క్రాఫ్ట్ ఆర్ వెహికల్, స్టోర్స్, బ్యాగేజ్ ఇంక్లూడింగ్ అన్అకంపెనీడ్ బ్యాగేజ్, ఇంకేవేవంట కరెన్సీ, అదర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా ఎనీ అదర్ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ ఏదైనా ఇవి స్పెసిఫై చేస్తారు. ఇంకా ఏమైనా ఇంక్లూడ్ చేయొచ్చా ఫ్యూచర్లో? చేయొచ్చు. మీన్స్ కాదు, ఇక్కడ ఏమన్నాడు? గూడ్స్ ఇంక్లూడ్స్ అన్నాడు. ఓకేనా. గూడ్స్ ఇంక్లూడ్స్ అంటే ఏవేవి? వెజిల్, ఎయిర్క్రాఫ్ట్ ఆర్ వెహికల్, ఇంకా స్టోర్స్, బ్యాగేజ్ ఇంక్లూడింగ్ అన్అకంపెనీడ్ బ్యాగేజ్, ఇంకా కరెన్సీ, అదర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ, ఇవన్నిటిని గూడ్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ పర్సన్ ఇన్ఛార్జ్ డెఫినేషన్ ఇంపార్టెంట్ అమ్మా. పర్సన్ ఇన్ఛార్జ్ ఎవరంటాం మనము? ఇన్ కేస్ ఆఫ్ వాటర్ అనుకోండి ఏమవుతుంది? వెజిల్ ఉంటుంది. వెజిల్ ఎవరు? మాస్టర్ ఆఫ్ ది షిప్. నెక్స్ట్ ఎయిర్ అనుకోండి ఎవరు? పైలట్ ఆర్ కమాండర్. ల్యాండ్ అయితే, రోడ్ అయితే డ్రైవర్, ఏదున్నా అదర్ దెన్ రైల్వే అయితే డ్రైవర్, రైల్ అయితే కండక్టర్ ఆర్ గార్డ్. ఓకేనా. నార్మల్గా వాటర్లో వచ్చింది అనుకోండమ్మా, ఎక్కడికి వెళ్తుంది షిప్? వెజిల్ అయితే ఎక్కడికి వెళ్తుంది? వెజిల్ కస్టమ్స్ పోర్ట్కి వెళ్తుంది. ఓన్లీ కస్టమ్స్ పోర్ట్ దగ్గర మాత్రమే వెజిల్ ఆపాలి. ఇంకా ఎక్కడంటే అక్కడ ఆపి గూడ్స్ క్లియర్ చేయదు. ఎక్కడికి వెళ్ళాలి? వెజిల్ కస్టమ్స్ పోర్ట్. వాటర్ అయితే వెజిల్ కస్టమ్స్ పోర్ట్ అవుతుంది. ఎయిర్ అయితే కస్టమ్స్ ఎయిర్పోర్ట్. ఓకేనా. కస్టమ్స్ ఎయిర్పోర్ట్. ల్యాండ్ అయితే కస్టమ్స్ ల్యాండ్ స్టేషన్. ఓకేనా. వీటన్నిటిని ఏమంటాము కంబైన్గా? కస్టమ్స్ స్టేషన్ అంట. ఓకేనా. వాటర్ అయితే ఎక్కడికి వస్తుంది? కస్టమ్స్ పోర్ట్. ఎయిర్ అయితే కస్టమ్స్ ఎయిర్పోర్ట్. ల్యాండ్ అయితే కస్టమ్స్ ల్యాండ్ స్టేషన్. వీటన్నిటిని ఏమంటాము? కస్టమ్స్ స్టేషన్ అంటాం. వాటర్ అయితే పర్సన్ ఇన్ఛార్జ్ మాస్టర్ అవుతాడు. ఎయిర్ అయితే పైలట్ ఆర్ కమాండర్. ల్యాండ్ అయితే, రోడ్ అయితే డ్రైవర్, రైల్ అయితే కండక్టర్ ఆర్ గార్డ్. ఓకేనా. వీరిని పర్సన్ ఇన్ఛార్జ్ అంటాం. ఓకేనా. డాక్యుమెంట్స్ ఫర్ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్. ఇంపోర్ట్కి ఏ డాక్యుమెంట్స్ ఉంటాయమ్మా? ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్ట్ ఆర్ ఇంపోర్ట్ రిపోర్ట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకేముంటాయి? ఎంట్రీ ఇన్వర్డ్. ఓకేనా. ఇంకా బిల్ ఆఫ్ ఎంట్రీ. ఓకేనా. ఎక్స్పోర్ట్కి ఏముంటాయి? షిప్పింగ్ బిల్, లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్. ఓకేనా. ఇంపోర్ట్ది ప్రొసీజర్ చూద్దాం. నార్మల్గా ప్రొసీజర్ చూద్దాం. ప్రొసీజర్ చూసిన తర్వాత
ఇప్పటివరకు ఏం చదువుకున్నాము? కస్టమ్స్లో ట్యాక్సబుల్ ఈవెంట్ ఏంది? ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. ఇంపోర్ట్ అంటే ఎప్పుడు అంటాము? టేకింగ్ గూడ్స్ ఇంటూ ఇండియా ఫ్రమ్ ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా, అవునా? ఎక్స్పోర్ట్ ఎప్పుడు అంటాము? టేకింగ్ గూడ్స్ ఫ్రమ్ ఇండియా టు ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా, ఓకేనా? దాన్ని ఎక్స్పోర్ట్ అంటాం. గూడ్స్ అంటే ఏంది? వెజిల్, ఎయిర్క్రాఫ్ట్, వెహికల్ ఆర్ స్టోర్స్, ఇంకా బ్యాగేజ్ ఇంక్లూడింగ్ అన్అకంపెనీడ్ బ్యాగేజ్, ఇంకా కరెన్సీ అండ్ అదర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ, ఓకేనా? వీటన్నిటిని గూడ్స్ అంటారు, ఓకేనా? రేట్ ఎక్కడ డిఫైన్ చేశారు? కస్టమ్స్ టారిఫ్ యాక్ట్, కస్టమ్స్ టారిఫ్ యాక్ట్లో డిఫైన్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ 1లో ఏం డిఫైన్ చేశారు? ఇంపోర్ట్స్. షెడ్యూల్ 2లో ఎక్స్పోర్ట్స్. షెడ్యూల్ 2లో ఓన్లీ స్పెసిఫైడ్ రేట్, షెడ్యూల్ 1లో స్పెసిఫైడ్ రేట్, ప్రిఫరెన్షియల్ రేట్. స్పెసిఫైడ్ రేట్ జనరల్ కేటగిరీ, ప్రిఫరెన్షియల్ రేట్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్, ఓకేనా? ఏ ఎంట్రీ నెంబర్ అమ్మా కస్టమ్స్? ఎంట్రీ నెంబర్ 83. ఏ లిస్ట్? లిస్ట్ 1, యూనియన్ లిస్ట్, ఓకేనా? క్లియరా? నెక్స్ట్ ఇంపోర్ట్ ప్రొసీజర్ అయింది, ఎక్స్పోర్ట్ ప్రొసీజర్. ఇండియా ఎక్కడ వరకు అమ్మా? అప్ టు 12 నాటికల్ మైల్స్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ ఆర్ న్యాచురల్ గ్యాస్ అయితే 200 నాటికల్, ఓకేనా? దాన్ని ఏమంటారు? అప్ టు 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, అప్ టు 12 నాటికల్ మైల్స్ వరకే టెరిటోరియల్ వాటర్స్ ఆఫ్ ఇండియా అంట, ఓకేనా? పైన ఎయిర్ 12 నాటికల్ మైల్స్ వరకు, ఓకేనా? ఇక్కడ ఎయిర్ 12 నాటికల్ మైల్స్ వరకు, ఇక్కడ ల్యాండ్, ఎయిర్ ఇవన్నీ ఇంక్లూడ్ ఓకేనా? పర్సన్ ఇన్ఛార్జ్ ఇన్ కేస్ ఆఫ్ వాటర్ అయితే వెజిల్, వెజిల్ అయితే మాస్టర్ ఆఫ్ ది వెజిల్. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే పైలట్ ఆర్ కమాండర్. ఇంకా నెక్స్ట్ ల్యాండ్ అనుకోండి, రైల్ అయితే కండక్టర్ ఆర్ గార్డ్, అదర్ మోడ్ అయితే డ్రైవర్. ట్రాన్సిట్ ఆర్ ట్రాన్స్షిప్మెంట్. ట్రాన్సిట్ అంటే సేమ్ వెజిల్, గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాము బట్ దాని డెస్టినేషన్ పోర్ట్ ఇది కాదు, ఇంకో పోర్ట్కి వెళ్ళాలి. విత్ ఇన్ ఇండియా అయినా ఉండొచ్చు, అవుట్ సైడ్ ఇండియా అయినా ఉండొచ్చు, ఇక్కడ మాత్రం డెస్టినేషన్ కాదు, ఓకేనా? సేమ్ వెజిల్, ఆ గూడ్స్ మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాయి అనుకోండి, ఏమంటాము? ట్రాన్సిట్ అంటాం. ఇక్కడికి వచ్చినాయి, ఈ వెజిల్ కాదు, ఇంకో వెజిల్లో ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ నుంచి వేరే పోర్ట్కి వెళ్తున్నాయి, విత్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా, అప్పుడు దాన్ని ఏమంటాము? ట్రాన్స్షిప్మెంట్ అంటాం. వేరే వెజిల్లో వెళ్తే ట్రాన్స్షిప్మెంట్ అంటాం, డిఫరెంట్ వెజిల్. ట్రాన్సిట్ అంటే సేమ్ వెజిల్, ఓకేనా? ఎక్కడ పే చేస్తామమ్మా కస్టమ్స్ డ్యూటీ? ఇక్కడ గూడ్స్ వచ్చాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబై పోర్ట్కి వచ్చాయి, యూఎస్ఏ నుంచి ముంబై పోర్ట్కి గూడ్స్ వచ్చాయి. ఎంత? ఒక 50,000 గూడ్స్ వచ్చాయి అనుకోండి, 30,000 వేరే పోర్ట్కి వెళ్ళాలి, ఓకేనా? 20,000 ఇక్కడ అన్లోడ్ చేస్తాం, ఇంకా 30,000 ఏదైతే ఉన్నాయో అది ఇంకో పోర్ట్కి వెళ్ళాలి. అప్పుడు యూఎస్ నుంచి గూడ్స్ వచ్చాయి ఎక్కడికి? ముంబై పోర్ట్కి, ఓకేనా? కస్టమ్స్ డ్యూటీ ఎక్కడ పే చేస్తాం మనము? ఇక్కడ ఏవైతే క్లియర్ చేస్తున్నామో, అన్లోడ్ చేస్తున్నామో వాటికి ముంబైలో చేస్తాం. ఇంకా వేరే 30,000 ఎక్కడైతే పంపిస్తున్నామో ఆ పోర్ట్లో అక్కడ డ్యూటీ పే చేస్తాం, ఓకేనా? ఎక్కడైతే మనం క్లియర్ చేస్తున్నామో ఆ పోర్ట్లో మాత్రమే మనం కస్టమ్స్ డ్యూటీ పే చేస్తాం. ఎప్పుడు పే చేస్తాం కస్టమ్స్ డ్యూటీ? ఎప్పుడు పే చేస్తామమ్మా? వెన్ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్. కస్టమ్స్ డ్యూటీ ఎప్పుడు పే చేస్తాం? వెన్ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్. ఇక్కడ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్ అవుతుందా? లేదు. ఈ గూడ్స్ అనేవి మళ్ళీ ఇంకో పోర్ట్కి వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఏ పోర్ట్లో అయితే మనం హోమ్ కన్సంప్షన్ కోసం క్లియర్ చేస్తామో ఆ పోర్ట్లో మాత్రమే కస్టమ్స్ డ్యూటీ పే చేస్తాం, ఓకేనా? ట్రాన్సిట్ అంటే సేమ్ వెజిల్, ట్రాన్స్షిప్మెంట్ అంటే డిఫరెంట్ వెజిల్. ఇక్కడ రెండు కేసెస్లో కామన్ పాయింట్ ఏంది? రెండు కేసెస్లో డెస్టినేషన్ పోర్ట్ ఈస్ డిఫరెంట్. ఈ పోర్ట్ కాదు, ముంబై పోర్టు డెస్టినేషన్ పోర్ట్ కాదు, ఇంకో పోర్ట్కి గూడ్స్ వెళ్ళాల్సింది. బట్ ఇక్కడ రెండిట్లో డిఫరెన్స్ ఏంది? ఇక్కడ సేమ్ వెజిల్, ఇక్కడ డిఫరెంట్ వెజిల్, ఓకేనా? కామన్ పాయింట్ ఏంది? డెస్టినేషన్ పోర్ట్ ఈస్ డిఫరెంట్, ఓకేనా? అర్థమైందా?
డిఫరెన్స్ ట్రాన్స్షిప్మెంట్ అండ్ ట్రాన్స్షిప్కి. నెక్స్ట్ నార్మల్గా ప్రొసీజర్ చూద్దాం. మనం ఇంపోర్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఇంపోర్ట్ ఎట్లా చేస్తాము? వేరే కంట్రీలో సప్లయర్ని కాంటాక్ట్ అవుతాం, కాంటాక్ట్ అయ్యి అగ్రిమెంట్లో ఎంటర్ అవుతాం. ఈ గూడ్స్ మనం పర్చేజ్ చేస్తున్నాం, ఇది సో అండ్ సో అని ఏం చేస్తాం అక్కడ. అప్పుడు అతను ఏం చేస్తాడు? బిల్ ఆఫ్ లేడింగ్ ఇష్యూ చేస్తాడు. బిల్ ఆఫ్ లేడింగ్ ఎన్ని కాపీస్? ట్రిప్లికేట్. గూడ్స్ ఏదైనా ట్రిప్లికేట్. జిఎస్టీలో కూడా ఏం చేస్తాం మనము? గూడ్స్ అయితే ట్రిప్లికేట్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాం, సర్వీసెస్ అయితే డూప్లికేట్. ట్రిప్లికేట్ దేనికోసం జిఎస్టీలో? వన్ ఫర్ సప్లయర్, వన్ ఫర్ రెసిపియంట్, అనదర్ ఫర్ ట్రాన్స్పోర్టర్. అవునా? ఇక్కడ కూడా వన్ ఫర్ సప్లయర్, వన్ ఫర్ రెసిపియంట్, అదే ఇక్కడ ఎక్స్పోర్టర్, ఇంపోర్టర్, నెక్స్ట్ వచ్చేసి షిప్పింగ్ కంపెనీ. ఓకేనా? ఎంత బిల్ ఆఫ్ లేడింగ్ ఎన్ని కాపీస్ అమ్మా? 3 కాపీస్. ఈ బిల్ ఆఫ్ లేడింగ్ అనేది అగ్రిమెంట్ బిట్వీన్ సప్లయర్ అండ్ షిప్పింగ్ కంపెనీ. అగ్రిమెంట్ బిట్వీన్ ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్ కాదు. బిల్ ఆఫ్ లేడింగ్ అగ్రిమెంట్ ఎవరి మధ్యన? సప్లయర్ అండ్ షిప్పింగ్ కంపెనీ. ఓకేనా? షిప్పింగ్ కంపెనీ తోటి అగ్రిమెంట్లో ఎంటర్. ఈ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ గూడ్స్ ఈ పర్సన్కి డెలివర్ చేయాలి, ఈ పర్సన్ ఓవర్ అని చెప్పేసి ఎంటర్ అవుతారు. ఓకేనా? ఈ షిప్పింగ్ కంపెనీ తోటి ఇలా అగ్రిమెంట్ ఎంటర్ అయ్యామని చెప్పేసి ఇంపోర్టర్కి కూడా ఒక కాపీ సెండ్ చేస్తాం. ఏ కంపెనీ దగ్గరికి వెళ్ళి అడగాలో తెలియాలి కదా, క్లారిటీ ఉండాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఆ పర్సన్కి సెండ్ చేస్తాం. ఓకేనా? బిల్ ఆఫ్ లేడింగ్ ఎవరెవరు ఎంటర్ అవుతారు? సప్లయర్ అండ్ షిప్పింగ్ కంపెనీ. ఎవరెవరు? సప్లయర్ అండ్ షిప్పింగ్ కంపెనీ. బిల్ ఆఫ్ లేడింగ్ ఎన్ని కాపీస్ అమ్మా? 3 కాపీస్. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెజిలో గూడ్స్ వస్తాయి. ఓకేనా? ఇక్కడ నుంచి వెజిలో గూడ్స్ వస్తాయి. ఇక్కడ ఏం చేస్తాము? ఫ్రైట్ అవన్నీ పే చేసుకుంటాం, ఇన్సూరెన్స్ అవన్నీ పే చేసుకుంటాం. వెజిల్లో నుంచి ఇక టెరిటోరియల్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ అయ్యే ముందు మనము ఒకటి సబ్మిట్ చేస్తాం. ఏం సబ్మిట్ చేస్తాం? ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్టో. అండ్ ఇంపోర్ట్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందమ్మా? ల్యాండ్ అయితే ఇంపోర్ట్ రిపోర్ట్స్. ఓకేనా? ల్యాండ్ అయితే ఇంపోర్ట్ రిపోర్ట్స్. ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్టో. వాటర్ అయితే ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్టో. ఏమేమి ఉంటాయి డీటెయిల్స్ ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్టోలో? ఆ గూడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ గూడ్స్ ఉన్నాయి, అండ్ ఆ గూడ్స్ ఎవరికి డెలివర్ చేయాలి, ఈ క్వాంటిటీ, ఇవన్నీ డీటెయిల్స్ ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్టో ఉంటాయి. ఇది ఎవరు సబ్మిట్ చేస్తారు? పర్సన్ ఇన్ఛార్జ్. ఇది ఎట్లా? ఎలక్ట్రానిక్. ఏది? అదర్ దెన్ ల్యాండ్ అయితే ఎలక్ట్రానిక్, ల్యాండ్ అయితే మాన్యువల్. అదర్ దెన్ ల్యాండ్ అయితే ప్రయర్ టు అరైవల్, ల్యాండ్ అయితే విత్ ఇన్ 12 hours. ఓకేనా? ఇది మాన్యువల్. ల్యాండ్ అయితే మాన్యువల్. నార్మల్ ఏది ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఎలక్ట్రానిక్. ఓకేనా? దేనికోసం ఇదంతా? ఇంపోర్ట్ రిపోర్ట్ ఆర్ ఇంపోర్ట్ మేనిఫెస్టో. ఓకేనా? ఎవరు సబ్మిట్ చేస్తారు? ఇది పర్సన్ ఇన్ఛార్జ్. ఎప్పుడు సబ్మిట్ చేస్తారు? బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ టెరిటోరియల్ వాటర్స్. టెరిటోరియల్ వాటర్స్ ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుంది? ఇంపోర్ట్ కమెన్స్ అవుతుంది. ఓకేనా? ఇంపోర్ట్ కమెన్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? పోర్ట్కి రీచ్ అయిపోయింది. పోర్ట్ రీచ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? అక్కడ ఎంట్రీ ఇన్వర్డ్ ఫైల్ చేస్తాం. ఏం చేస్తాము? ఎంట్రీ ఇన్వర్డ్ అంటే అలో చేస్తాం, పోర్ట్లోకి అలో చేస్తాం. పోర్ట్లోకి ఎంట్రీ ఇన్వర్డ్ అలో చేసిన తర్వాత అన్లోడింగ్ చేస్తాం. ఓకేనా? అన్లోడింగ్ చేసిన తర్వాత ఏమొస్తుంది నెక్స్ట్? బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తాం. ఎంట్రీ ఇన్వర్డ్ దేనికోసం అమ్మా? అన్లోడింగ్ కోసం. ఏ డాక్యుమెంట్స్ ఉంటాయి? ఫస్ట్ బిల్ ఆఫ్ లేడింగ్ ఎవరెవరు? సప్లయర్ అండ్ షిప్పింగ్ కంపెనీ. ఓకేనా? నెక్స్ట్ ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్టో ఎవరు సబ్మిట్ చేస్తారు? పర్సన్ ఇన్ఛార్జ్. ఓకేనా? దాంట్లో ఏముంటాయి? డిస్క్రిప్షన్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్, ఓనర్, అవన్నీ, కంట్రీ ఆఫ్ ఒరిజిన్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఎందుకు ఇంపార్టెంట్? కంట్రీ ఆఫ్ ఒరిజిన్ ఎందుకు ఇంపార్టెంట్? మోస్ట్ ఫేవర్డ్ నేషనా లేదా క్యాలిక్యులేట్ చేయడం. ఓకేనా? ఈ డీటెయిల్స్ అన్ని దేంట్లో ఉంటాయి? ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్టో. దాని తర్వాత మనం పోర్ట్కి రీచ్ అయిన తర్వాత ఏం సబ్మిట్ చేస్తాము? ఎంట్రీ ఇన్వర్డ్ దేనికోసము? అన్లోడింగ్ కోసం. ఓకేనా? అన్లోడింగ్ ఏవేవి? జస్ట్ ఏ గూడ్స్ అయితే ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్టో నువ్వు మెన్షన్ చేసావో ఆ గూడ్స్ మాత్రమే ఎంట్రీ ఇన్వర్డ్ గ్రాంట్ చేస్తాం. ఓకేనా? అదర్ దెన్ గూడ్స్ వేరే ఏమవుతాయి? అవి స్మగ్ల్డ్ గూడ్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఎంట్రీ ఇన్వర్డ్ గ్రాంట్ చేసిన తర్వాత గూడ్స్ ఏమవుతాయి? కస్టోడియన్స్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయి. ఓకేనా? కస్టోడియన్. ఓకేనా? పర్సన్ ఇన్ఛార్జ్ ఆర్ కస్టోడియన్. పర్సన్ ఇన్ఛార్జ్ ప్రాపర్ ఆఫీసర్ ఆర్ కస్టోడియన్. అంటే అవి కస్టమ్స్ పోర్ట్లో, కస్టమ్స్ స్టేషన్స్లో ఉంటాయి. అక్కడ ఏం చేస్తాం? దాని తర్వాత మనము బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తాం. బిల్ ఆఫ్ ఎంట్రీ ఎన్ని టైప్స్? 2 టైప్స్.
బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్సంప్షన్ ఆర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ వేర్ హౌసింగ్. విన్నామా ఇది? విన్నాం. బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్సంప్షన్ అయితే గూడ్స్ తీసుకెళ్ళిపోతాం, డ్యూటీ పే చేసి గూడ్స్ తీసుకెళ్ళిపోతాం. బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ వేర్ హౌసింగ్ అంటే గూడ్స్ వేర్ హౌస్లో ప్లేస్ చేస్తాం. ఓకేనా? ఎలా బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ వేర్ హౌసింగ్ చేయాలంటే ఏం చేయాలి? బాండ్ ఎంటర్ అవ్వాలి. ఇంటూ బాండ్ ఎంటర్ అవ్వాలి. ఎంత బాండ్? ఎంత? 3 times ఆఫ్ ది డ్యూటీ వాల్యూ. ఓకేనా? బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ వేర్ హౌసింగ్ అయితే, బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ వేర్ హౌసింగ్ అయితే ఏం చేస్తాము? బాండ్. ఎంతమ్మా బాండ్ వాల్యూ? 3 times ఆఫ్ డ్యూటీ పేయబుల్. ఓకేనా? ఎంటర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్సంప్షన్ ఫైల్ చేస్తాం. హోమ్ కన్సంప్షన్ ఫైల్ చేసినప్పుడు డ్యూటీ పే చేస్తాం, గూడ్స్ తీసుకొని వెళ్ళిపోతాం. ఓకేనా? ఇది బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడు ఫైల్ చేయాలి? బిల్ ఆఫ్ ఎంట్రీ బిఫోర్ అరైవల్, డే బిఫోర్ అరైవల్ ఫైల్ చేయాలి. ఓకేనా? కంపల్సరీగా బిఫోర్ అరైవలే ఫైల్ చేయాలి. ఈవెన్ ఇట్ ఇస్ ఏ నేషనల్ హాలిడే అయినా సరే బిఫోర్ అరైవలే ఫైల్ చేయాలి. ఓకేనా? ఎక్స్పోర్ట్కి ఏముంటుంది? షిప్పింగ్ బిల్ ఉంటుంది. షిప్పింగ్ బిల్ ఫైల్ చేస్తాం. షిప్పింగ్ బిల్ ఫైల్ చేసిన తర్వాత లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఇస్తారో ఎక్స్పోర్ట్ చేసేస్తాం. ఓకేనా? షిప్పింగ్ బిల్ ఏముంటాయి? డీటెయిల్స్ ఉంటాయి. మనం ఏదైతే గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామో దాని డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. దాన్ని ఫైల్ చేస్తారు. అది దాని తర్వాత మనకి ఏం చేస్తారు? గ్రాంట్ చేస్తారు. ఏమి గ్రాంట్ చేస్తారో? లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డ్యూటీ. షెడ్యూల్ 1లో ఇంపోర్ట్ డ్యూటీ, షెడ్యూల్ 2లో ఎక్స్పోర్ట్ డ్యూటీ. ఏమేమి ఉన్నాయమ్మా? బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, బీసీడీ, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. ఓకేనా? నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్. ఇది దేనిపైన వేస్తాము? ఇది బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పైన వేస్తాం. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఓన్లీ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పైన వేస్తాం. ఓకేనా? ఎంత ఇది? 10% ఆఫ్ ఆన్ బీసీడీ, 10% ఆన్ బీసీడీ. ఓకేనా? సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ క్వశ్చన్లో ఇచ్చినా ఇవ్వకపోయినా మనం కన్సిడర్ చేయాలి. ఎంత? 10% ఆఫ్ బీసీడీ. ఓకేనా? బేసిక్ కస్టమ్ డ్యూటీ రేట్ టారిఫ్లో మెన్షన్ చేసి ఉంటారు. ఓకేనా? బట్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ రేట్ 10% ఆన్ బీసీడీ. ఓకేనా? నెక్స్ట్ సివిడి, స్పెషల్ సివిడి. సివిడి, స్పెషల్ సివిడి ఇప్పుడు ఉన్నాయా? సివిడి, స్పెషల్ సివిడి లేవు. జిఎస్టీలో సబ్సెండ్ చేశారు. చదువుకున్నాం కదా జిఎస్టీలో, యాక్స్ సబ్సెండ్ అండర్ జిఎస్టీ అని చెప్పేసి. సెంట్రల్లో సివిడి, స్పెషల్ సివిడి కూడా జిఎస్టీలో సబ్సెండ్ చేశారు. ఏముంటుంది ఇప్పుడు? ఐజిఎస్టీ ఉంటుంది. ఐజిఎస్టీ ఎలా లెవీ చేస్తారమ్మా? ఎవరు లెవీ చేస్తారు? సెంట్రల్ లెవీ చేస్తారు. అవునా? ఎక్కడుంది పవర్? 269A, ఆర్టికల్ నెంబర్ 269Aలో ఐజిఎస్టీ లెవీ చేసే పవర్. ఎవరు లెవీ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తారు. ఇంకేమేమి ఉన్నాయి? ప్రొటెక్టివ్ డ్యూటీ, ఇంకా సేఫ్ గార్డ్ డ్యూటీ, ఇంకా సివిడి ఫర్ సబ్సిడైజ్డ్ ఆర్టికల్, ఇంకా యాంటీ డంపింగ్ డ్యూటీ. ఇక్కడ యాంటీ డంపింగ్ డ్యూటీ. ఇవన్నీ డ్యూటీస్ ఉన్నాయి జిఎస్టీ. అవునా? ప్రొటెక్టివ్ డ్యూటీ దేనికోసం అమ్మా? టు ప్రొటెక్ట్ ఇండియన్ ఇండస్ట్రీ, డొమెస్టిక్ ఇండస్ట్రీ. అవునా? దానికోసం అని చెప్పి ఒక డ్యూటీ లెవీ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని ఏమంటాము? ప్రొటెక్ట్ డ్యూటీ. సేఫ్ గార్డ్ డ్యూటీ అంటే సేమ్ టు సేఫ్ గార్డ్ డొమెస్టిక్ ఇండస్ట్రీ. ఏదైనా ప్రొడక్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆ ప్రొడక్ట్ వల్ల మన డొమెస్టిక్ ఇండస్ట్రీకి థ్రెట్ ఉందంటే దానిపైన ఇండియన్ గవర్నమెంట్ ఒక డ్యూటీ లెవీ చేస్తే దాన్ని ఏమంటాము? సేఫ్ గార్డ్ డ్యూటీ. ఓకేనా? సేఫ్ గార్డ్ డ్యూటీ ఎన్ని ఇయర్స్ అమ్మా? 4+6. జనరల్గా 4 yearsకి చేయొచ్చు. కావాలంటే మళ్ళీ ఎక్స్టెన్షన్ 6 yearsకి చేసుకోవచ్చు. టోటల్గా 10 years. ఓకేనా? ప్రొటెక్టివ్ డ్యూటీ 5+5. ఇది ఒక్కటే 4+6, మిగతా 5+5. యాంటీ డంపింగ్ డ్యూటీ కూడా 5+5. ఓకేనా? ప్రొవిజనల్ బేసిస్లో సేఫ్ గార్డ్ డ్యూటీ వేయొచ్చా? ప్రొవిజనల్ బేసిస్లో సేఫ్ గార్డ్ డ్యూటీ వేయొచ్చా? వేయొచ్చు. ప్రొవిజనల్ బేసిస్లో కూడా సేఫ్ గార్డ్ డ్యూటీ వేయొచ్చు. ఎన్ని డేస్ ప్రొవిజనల్ బేసిస్లో సేఫ్ గార్డ్ డ్యూటీ ఎన్ని డేస్ వేయొచ్చు? 200 days. 200 daysలో ప్రొవిజనల్ బేసిస్ పైన సేఫ్ గార్డ్ డ్యూటీ వేయొచ్చు.
200 డేస్ తర్వాత మనకి సేఫ్ గార్డ్ డ్యూటీ కరెక్ట్ కాదు అని అనిపించింది అనుకోండి, అప్పుడు సేఫ్ గార్డ్ డ్యూటీ ఏదైతే కలెక్ట్ చేసినామో అది రీఫండ్ చేసి, ఓకేనా. కరెక్టే అనిపించింది అనుకోండి, కంటిన్యూ చేసి క్యారీ చేసి, ఓకేనా. ఎన్ని డేస్ అమ్మా ప్రొవిజనల్ బేసిస్? 200 డేస్. ఇంకా మిగతా కేసెస్లో 90 డేస్, ఓకేనా. ఇక్కడ ఎంత పీరియడ్? 5+5. ఇక్కడ ఎంత పీరియడ్? 5+5. యాంటీ డంపింగ్ డ్యూటీ ఎప్పుడు ఇస్తాము? ఒక కంట్రీ నుంచి హ్యూజ్గా ఎక్స్పోర్ట్, అంటే వాళ్ళు ఒక కంట్రీ హ్యూజ్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు టు ఎఫెక్ట్ ఆర్ డొమెస్టిక్ మార్కెట్, ఓకేనా. ఆ స్పెసిఫైడ్ కంట్రీ నుంచి ఆ స్పెసిఫైడ్ ప్రోడక్ట్ పైన మాత్రమే మనము యాంటీ డంపింగ్ డ్యూటీ వేస్తాం, వేరే ప్రొడక్ట్స్ పైన మళ్ళీ వేస్తాం, అవి వేయం, ఓకే. ఇక్కడ సేఫ్ గార్డ్ డ్యూటీ కూడా సేమ్ అంతే, ఓకేనా. సేఫ్ గార్డ్ డ్యూటీ ఎప్పుడు వేస్తామమ్మా అంటే లిమిట్స్ ఉండే సేఫ్ గార్డ్ డ్యూటీ వేయడానికి. ఇంత ఇంపోర్ట్ చేసుకుంటే మాత్రమే మనం దానిపైన సేఫ్ గార్డ్ డ్యూటీ వేయాలి. ఒక కంట్రీ అనుకోండి, 1 కంట్రీ నుంచి అనుకోండి, లిమిట్ ఎంత? గ్రేటర్ దెన్ 3% ఉండాలి. అంతే, ఎంతమ్మా? గ్రేటర్ దెన్ 3% ఆఫ్ ఇంపోర్ట్స్, ఓకేనా. టోటల్ ఆల్ కంట్రీస్ అయితే మోర్ దెన్ 1 కంట్రీ అయితే 9% ఉండాలి. 9% ఆఫ్ టోటల్ ఇంపోర్ట్స్, ఓకేనా. ఇండివిజువల్ కంట్రీ అయితే లిమిట్ 3%, అగ్రిగేట్ చూసుకుంటే 9%, ఓకేనా. అప్పుడు మాత్రమే మనము సేఫ్ గార్డ్ డ్యూటీ లెవీ చేస్తాం. ఇంతకంటే బిలో ఉందనుకోండి పర్సంటేజ్ ఆఫ్ ఇంపోర్ట్స్, సేఫ్ గార్డ్ డ్యూటీ లెవీ చేయం, ఓకేనా. క్లారిటీయా? డ్యూటీస్. సివిడి అండ్ సబ్సిడైజ్డ్ ఆర్టికల్ ఎప్పుడు వేస్తామమ్మా? ఫారెన్ గవర్నమెంట్ కనుక ఈ ప్రొడక్ట్ పైన సబ్సిడీ ఇస్తుంది, ఆ సబ్సిడీ వల్ల మన డొమెస్టిక్ ఇండస్ట్రీకి కనుక ఎఫెక్ట్ అవుతుంది అనుకోండి, అక్కడ ఫారెన్ గవర్నమెంట్ ఎంతైతే సబ్సిడీ ఇచ్చిందో ఇక్కడ మనము అంత డ్యూటీ లెవీ చేస్తాం. దాన్ని ఏమంటాము? సివిడి అండ్ సబ్సిడైజ్డ్ ఆర్టికల్. వాళ్ళు ఎవరైతే సబ్సిడీ ఇస్తున్నారో, ఎంత అమౌంట్ అయితే సబ్సిడీ ఇస్తున్నారో అంత అమౌంట్ మనం ఇక్కడ డ్యూటీ లెవీ చేస్తాం. మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ డ్యూటీ ఎంతమా? అమౌంట్ ఆఫ్ సబ్సిడీ గివెన్ బై ది ఫారెన్ గవర్నమెంట్. అక్కడ ఎంతైతే సబ్సిడీ ఇస్తుందో అంత మనం ఇక్కడ లెవీ చేయొచ్చు. అంతకంటే తక్కువ చేయొచ్చా? చేయొచ్చు. అంతకంటే ఎక్కువ మాత్రం చేయొచ్చు, ఓకే. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఏవేవి ఉన్నాయమ్మా? బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ రేట్ ఎక్కడ ఉంటుంది? క్వశ్చన్లో ఇచ్చేస్తారు మనకి, ఓకేనా. నెక్స్ట్ ఏం లెవీ చేస్తాం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తర్వాత? సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ దేనిపైన వేస్తాము? ఆన్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. ఎంత రేటు? 10%. క్వశ్చన్లో ఇచ్చిన ఇవ్వకపోయినా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పైన 10% సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ కంపల్సరీగా లెవీ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయి? ఐజిఎస్టీ, అవునా. జిఎస్టీ కంపన్సేషన్ సెస్. ఇంకేమేమి ఉన్నాయి? ప్రొటెక్టివ్ డ్యూటీ, సేఫ్ గార్డ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ, సివిడి అండ్ సబ్సిడైజ్డ్ ఆర్టికల్. ఇవన్నీ ఏ రేట్స్ అయితే వాళ్ళు ఇస్తారో ఆ రేట్స్ అన్ని మనము ఇంక్లూడ్ చేసి వేసేస్తాం, ఓకేనా. జిఎస్టీ అనేది లాస్ట్కి వస్తుందమ్మా. జిఎస్టీ అనేది లాస్ట్కి వస్తుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఏదైతే వాల్యూ వస్తుందో దానిపైన జిఎస్టీ వేస్తాం. జిఎస్టీ కంపన్సేషన్ సెస్ కూడా దేనిపైన అయితే జిఎస్టీ వేస్తున్నామో ఆ వాల్యూ పైన జిఎస్టీ కంపన్సేషన్ సెస్ వేస్తాం, ఓకేనా. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ దేనిపైన ఇస్తాము? అసెసబుల్ వాల్యూ పైన, ఓకేనా. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ దేనిపైన ఇస్తాము? బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పైన సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్. ఈ బేసిక్ కస్టమ్ డ్యూటీ, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ అసెసబుల్ వాల్యూకి యాడ్ చేస్తే దానిపైన ఇంకా ఏమైనా డ్యూటీస్ ఇవన్నీ ఏమైనా ఉంటే ఈ డ్యూటీస్ అన్ని యాడ్ చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో దానిపైన ఐజిఎస్టీ లెవీ చేస్తాం, దానిపైనే జిఎస్టీ కంపన్సేషన్స్ లెవీ చేస్తాం, ఓకేనా. ఇవన్నీ డ్యూటీస్ యాడ్ చేస్తే మనకు టోటల్ కస్టమ్స్ డ్యూటీ పేయబుల్ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ జిఎస్టీ ఎలా అమ్మా? వాల్యూ ఇంటూ రేట్, అవునా. వాల్యూ ఇంటూ రేట్. కస్టమ్స్ వాల్యూ ఉంటుంది, దాన్ని ఎక్స్చేంజ్ రేట్కి వేయాలి, ఎక్స్చేంజ్ రేట్ తర్వాత డ్యూటీ రేట్ వేయాలి. ఫస్ట్ అది ఫారెన్ కరెన్సీలో ఉంటుంది కదా, దేనిపైన వేస్తే మనం? ఇంపోర్ట్ పైన వేస్తాం. ఇంపోర్ట్ అంటే ఫారెన్ కరెన్సీలో ఎంటర్ అయి ఉంటాం, దాన్ని ఫస్ట్ మన కరెన్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోం. దానిపైన ఏదైతే వస్తుందో ఆ వాల్యూ పైన దాన్ని అసెసబుల్ వాల్యూ పైన రేట్ వేస్తాం, ఓకేనా. ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేట్ ఏది తీసుకోవాలి? సిబిఐసి, రేట్ నోటిఫైడ్ బై సిబిఐసి. ఆర్బీఐది ఇగ్నోర్, ఆర్బీఐది కన్సిడర్ చేయాలి. రేట్ నోటిఫైడ్ బై సిబిఐసి. ఏ రేటు తీసుకుంటాము? బిల్ ఆఫ్ ఎంట్రీ. బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్సంప్షన్, వేర్ హౌసింగ్, విచ్ ఎవర్ ఇస్ అర్లియర్, ఓకేనా. అంటే బిల్ ఆఫ్ ఎంట్రీ తీసుకుంటాం. హోమ్ కన్సంప్షన్ ఒకటే ఉందనుకోండి, హోమ్ కన్సంప్షన్ రేట్ తీసుకుంటాం. బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ వేర్ హౌసింగ్ ఉందనుకోండి, వేర్ హౌసింగ్ రేట్ తీసుకుంటాం,
ఓకేనా, బిల్ ఆఫ్ ఎంట్రీ తీసుకుంటాం. ఓకేనా, ఎక్స్పోర్ట్ అయితే షిప్పింగ్ బిల్, ఎక్స్చేంజ్ రేట్ ఎక్స్పోర్ట్ అయితే షిప్పింగ్ బిల్. ఓకేనా, ఇంపోర్ట్ అయితే రేట్ ఏది తీసుకుంటామా, ఎక్స్చేంజ్ రేట్. రేట్ రెండు కేసెస్లో కూడా రేట్ నోటిఫైడ్ బై సిబిఐసిఏ, కంపల్సరీ రేట్ నోటిఫైడ్ బై సిబిఐసి. ఇంపోర్ట్ అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ, ఎక్స్పోర్ట్ అయితే షిప్పింగ్ బిల్. ఓకేనా, ఇంపోర్ట్ అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ, ఎక్స్పోర్ట్ అయితే షిప్పింగ్ బిల్, రేట్ నోటిఫైడ్ బై సిబిఐసి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ఏ రేట్ కన్సిడర్ చేస్తాము, సిబిఐసి రేట్ కన్సిడర్ చేస్తాం. ఆర్బీఐ రేట్ మనకు అవసరమా, ఆర్బీఐది అవసరం లేదు. నార్మల్గా బిల్ ఆఫ్ లేడింగ్ ఈ డేట్ ఎంత 10/4 అంట బిల్ ఆఫ్ లేడింగ్. ఇంపోర్ట్ మేనిఫెస్ట్ ఎప్పుడు అంట 24 అంట. నెక్స్ట్ ఎంట్రీ ఇన్వర్డ్ ఎప్పుడు 25/04. బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడు 27/04. ఏ రేట్ తీసుకుంటామో మనము, ఇంపోర్ట్ అయితే ఏ రేట్ తీసుకుంటాము, ఎక్స్చేంజ్ రేట్, బిల్ ఆఫ్ ఎంట్రీ తీసుకుంటాం. బిల్ ఆఫ్ ఎంట్రీ తీసుకుంటాం, ఏ రేట్ తీసుకుంటాము, ఎక్స్చేంజ్ రేట్, బిల్ ఆఫ్ ఎంట్రీ. ఓకేనా, ఎక్స్పోర్ట్ అయితే షిప్పింగ్ బిల్. ఓకేనా, ఎక్స్పోర్ట్ అయితే షిప్పింగ్ బిల్. ఇంపోర్ట్ అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ఎక్స్చేంజ్ రేట్ ఏది తీసుకుంటాము, ఇంపోర్ట్ అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ, ఎక్స్పోర్ట్ అయితే షిప్పింగ్ బిల్. ఏ రేట్ అయితే సిబిఐసి రేట్, అది ఫిక్స్డ్ సిబిఐసి రేట్. ఎక్స్చేంజ్ రేట్, ఇంపోర్ట్ అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ, ఎక్స్పోర్ట్ అయితే షిప్పింగ్ బిల్. ఓకేనా, ఇంకా ఏ డేట్స్ ఇచ్చినా మనం కన్సిడర్ చేస్తామా, చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ వేర్ హౌసింగ్ 25/4 ఉంది, బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్జంప్షన్ 29/4 ఉంది. ఎక్స్చేంజ్ రేట్ ఏది తీసుకుంటాము, ఎక్స్చేంజ్ రేట్ విల్ బి ఆన్ 25/4 తీసుకుంటాం. ఓకేనా, రేట్ ఆఫ్ డ్యూటీ ఏది తీసుకుంటామమ్మా, ఒక్క కేసులో మాత్రమే లాటర్ అనేవాడు, అదే రేట్ ఆఫ్ డ్యూటీ. ఓకేనా, ఏదేది ఎంట్రీ ఇన్వర్డ్ ఆర్ బిల్ ఆఫ్ ఎంట్రీ, విచ్ ఎవర్ ఈజ్ లాటర్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ బిల్ ఆఫ్ ఎంట్రీ ముందు సబ్మిట్ చేసావు, షిప్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ లేట్గా వచ్చింది అనుకో, ఏది తీసుకుంటాం అప్పుడు, ఎంట్రీ. ఓకేనా, డేట్ ఆఫ్ అరైవల్. ఓకేనా, ఆర్ఎల్స్ ముందే వచ్చేసినాయి, నువ్వు బిల్ ఆఫ్ ఎంట్రీ లేట్గా ఫైల్ చేస్తావు, అప్పుడు బిల్ ఆఫ్ ఎంట్రీ డేట్ తీసుకో. జనరల్గా బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడు ఫైల్ చేయాలి, అర్లియరే ఫైల్ చేయాలి. యాజ్ పర్ రూల్ అయితే అర్లియరే ఫైల్ చేయాలి. బట్ ఇన్ కేసు ఏదైనా లేట్ అయినా కానీ మనము డేట్ ఆఫ్ అరైవల్ అది బిల్ ఆఫ్ ఎంట్రీ తీసుకుంటాం. ఓకేనా, చూడండి, ఇమీడియట్ క్లియర్ ఫర్ హోమ్ కన్సంప్షన్. ఇక్కడ ఏం చూస్తాం మనం, హోమ్ కన్సంప్షన్ కోసం అని చెప్పి చూస్తాం. ఎప్పుడు పే చేస్తాం మనం డ్యూటీ, క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్ అప్పుడు మాత్రమే డ్యూటీ పే చేస్తాం. కాబట్టి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంది, హోమ్ కన్సంప్షన్. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్కి బిల్ ఆఫ్ ఎంట్రీ, ఏదైనా సరే బిల్ ఆఫ్ ఎంట్రీ. ఓకేనా, ఇక్కడ హోమ్ కన్సంప్షన్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. ఓకేనా, ఏంటి, లాటర్ ఆఫ్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వర్డ్. ఓకేనా, ఆర్ డేటా అరైవల్, ఈ రెండిట్లో ఏదైతే లాటర్ అయితే ఉంటుందో అది. నెక్స్ట్ క్లియర్ ఫర్ హోమ్ కన్సంప్షన్ అనుకోండి, వెన్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఇస్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 68, దట్ ఈస్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాము, వెజిల్ ఎంట్రీ ఇన్వర్డ్ ఎప్పుడు ఉందమ్మా, 25/4 ఉంది, 25/4 ఎంట్రీ ఇన్వర్డ్ ఉంది. బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడు ఉంది, 27/4. ఏదైతుంది ఇక్కడ రేట్ ఆఫ్ డ్యూటీ ఏ రోజు ఉన్నది తీసుకుంటాము, లాటర్, ఏదైతే లాటర్ ఉంటుందో అది తీసుకుంటాం, 27/4 తీసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ ఇన్వర్డ్ ఎప్పుడు 25/4 ఉంది. బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడు ఫైల్ చేసినాం మనము, 24 ఫైల్ చేస్తాం. ఏది తీసుకుంటాం రేట్, 25/4. లాటర్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. దీనికి రీజన్ కూడా చదువుకున్నాం మనం, ఎందుకోసమని, ఫర్ ఎగ్జాంపుల్ షిప్ కనుక ఇండియాకి రీచ్ అవుతుంది ఎప్పుడు, 25/4కి రీచ్ అవుతుంది. ఓకేనా, 25/4కి రీచ్ అవుతుంది. 22 రోజు రేటు చేంజ్ ఇన్
రేట్ ముందు 10% ఉండే 22 నుంచి ఎంత 15% అయింది. అవునా? ఈ 15% అవుతే ఏం చేస్తాం మనము, బిల్ ఆఫ్ ఎంట్రీ, డేట్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ అని అనుకోండి, ఈ 22 లోపే ఫైల్ చేసేస్తాం బిల్ ఆఫ్ ఎంట్రీ. 21 రోజు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసాం అనుకోండి, ఏ రేట్ వస్తుంది మనకి, 10% వస్తుంది. ఇక్కడ మనం స్కిప్ చేసి అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఎంట్రీ ఇన్వర్డ్ పెట్టాము, ఈ రెండిట్లో ఆర్డర్ పెట్టాము అనుకోండి, ఏ రేట్ వస్తుంది, 15% వస్తుంది. ఓకేనా? రీజన్ అర్థమైందా? ఏంటి, లాటర్ తీసుకుంటాం, రేట్కి లాటర్ తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ వెజిల్ 25/4న వచ్చింది, ఇది వేర్ హౌసింగ్ కోసం 24న ఫైల్ చేసాము. బట్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్సంప్షన్ ఎప్పుడు 26న ఫైల్ చేసాం. ఏ రేట్ తీసుకుంటామమ్మా, 20 and 6. ఓకేనా? 20th జూన్ తీసుకుంటాం. ఓకేనా? ఇది ఎఫెక్టివ్ రేట్. ఓకేనా? ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఎప్పుడు అరైవల్, ఎప్పుడు 26/4కి అరైవల్. మనం ఎప్పుడు ఫైల్ చేసినాము, 25/4కి. ఏ డేట్ తీసుకుంటాము, 26/4 తీసుకుంటాం. లాటర్, విచ్ ఇస్ లాటర్. ఓకేనా? నార్మల్గా కస్టమ్స్ డ్యూటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అసెబుల్ వాల్యూ తీసుకుంటాం, అసెబుల్ వాల్యూ పైన కస్టమ్స్ డ్యూటీ వేస్తాం, కస్టమ్స్ డ్యూటీ పైన సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ చేస్తాం. ఓకేనా? దీనిపైన సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ చేస్తాం. ఇది యాడ్ చేస్తే మనకు వాల్యూ ఫర్ ఐజిఎస్టీ వస్తుంది, ఐజిఎస్టీ వేస్తాం. దీనిపైనే మళ్ళీ జిఎస్టీ కంపన్సేషన్ సెస్ చేస్తాము, ఇది ల్యాండెడ్ కాస్ట్ అవుతుంది. ఇది ఏదైతే ఉందో ఇది ఐటీసీ వస్తుంది. అవునా? అది మ్యానుఫ్యాక్చరర్ ఆర్ లేకపోతే బిజినెస్ పర్పస్కి యూజ్ చేస్తే మాత్రం, పర్సనల్ పర్పస్ అయితే ఐటీసీ రాదు. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి సమ్స్ చూద్దామా, లేకపోతే థియరీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసి సమ్స్ చూద్దాం. ఓకే, ఇప్పటివరకు ఏం చూసినామమ్మా, ట్యాక్సబుల్ ఈవెంట్ ఏంది కస్టమ్స్లో, ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. ఓకేనా? ఇంపోర్ట్ అయితే ఎప్పుడు, బ్రింగింగ్ ఇంటూ ఇండియా ఫ్రమ్ ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. ఎక్స్పోర్ట్ అయితే ఎప్పుడు, టేకింగ్ గూడ్స్ అవుట్ సైడ్ ఇండియా ఫ్రమ్ ఏ ప్లేస్ ఇండియా. గూడ్స్ అంటే ఏంది, ఎయిర్క్రాఫ్ట్, వెజిల్, వెహికల్, స్టోర్స్, బ్యాగేజ్, కరెన్సీ, అదర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ. వీటిని మనం ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేస్తే మాత్రమే కస్టమ్స్ డ్యూటీ పేయబుల్. అవునా? ఇంపోర్ట్ అంటే ఏందో, ఎక్స్పోర్ట్ అంటే ఏందో చదువుతున్నాం. రేట్ ఎక్కడ, సరే కస్టమ్స్ డ్యూటీ పేయబుల్ ఏ రేట్కి, రేట్ స్పెసిఫైడ్ అండర్ కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ 1975. ఇంపోర్ట్కి దేనిపైన, షెడ్యూల్ 1లో, ఎక్స్పోర్ట్కి షెడ్యూల్ 2లో. ఇంపోర్ట్కి అయితే స్పెసిఫైడ్ రేట్ అండ్ ప్రిఫరెన్షియల్ రేట్స్ ఉంటాయి. ప్రిఫరెన్షియల్ రేట్ ఎప్పుడు, ఇంపోర్ట్స్ ఫ్రమ్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ అయితే. ఓకేనా? ఏ డ్యూటీ లెవీ చేస్తాము, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్, నెక్స్ట్ ఐజిఎస్టీ, నెక్స్ట్ జిఎస్టీ కంపన్సేషన్ సెస్, నెక్స్ట్ సేఫ్ గార్డ్ డ్యూటీ, ప్రొటెక్టివ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ, ఇవన్నీ లెవీ చేస్తాం. ఓకేనా? ఇంకా సివిడి అండ్ సబ్సిడైజ్డ్ ఆర్టికల్, ఈ డ్యూటీస్ అన్ని లెవీ చేస్తాం. ఎక్స్పోర్ట్ అయితే ఓన్లీ ఎక్స్పోర్ట్ డ్యూటీ. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ తీసుకుంటాం. ఎక్స్చేంజ్ రేట్ ఏది తీసుకుంటామమ్మా, రేట్ నోటిఫైడ్ బై సిబిఐసి. ఏ రేట్, డేట్ ఏది తీసుకుంటాము, ఇంపోర్ట్ అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ, ఎక్స్పోర్ట్ అయితే షిప్పింగ్ బిల్. ఓకేనా? నెక్స్ట్ రేట్, రేట్ కోసం డ్యూటీ రేట్, డ్యూటీ రేట్ ఏది తీసుకుంటాము, లాటర్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎంట్రీ, అదే ఎంట్రీ ఇన్వర్డ్ ఆర్ డేట్ ఆఫ్ అరైవల్ ఆర్ బిల్ ఆఫ్ ఎంట్రీ, విచ్ ఎవర్ ఈజ్ లాటర్. ఓకేనా? ఎక్స్పోర్ట్కి అయితే డ్యూటీ రేట్ ఏది తీసుకుంటామమ్మా, ఎక్స్పోర్ట్కి అయితే ఒక నిమిషం ఎక్స్పోర్ట్కి అయితే లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్, లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ రోజు ఏదైతే రేట్ మెన్షన్ చేస్తానో ఆ రేట్ మాత్రమే మనము ఎక్స్పోర్ట్కి తీసుకుంటాం. ఎక్స్చేంజ్ రేట్ ఏది తీసుకుంటాము, షిప్పింగ్ బిల్, షిప్పింగ్ బిల్ రోజు ఉన్నదే. ఓకేనా? ఇంకా నెక్స్ట్
క్యాలిక్యులేషన్ ఆఫ్ అసెసబుల్ వాల్యూ. అసెసబుల్ వాల్యూ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా? ఫస్ట్ ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్. ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ అంటే ప్రైస్ ఎట్ సప్లయర్స్ లొకేషన్, దట్ ఈస్ ఎక్స్పోర్టర్ లొకేషన్. అదర్ కంట్రీలో ఏదైతే ఉందో అక్కడ అతని ఫ్యాక్టరీ దగ్గర ఉన్న ప్రైస్ని మనం ఏమంటామో ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ అంటాం. ఆ ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్కి, ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్లో ఏమేమి ఉంటాయి? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ అతని ప్రాఫిట్ ఉంటుంది. ఆ ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్కి అక్కడ నుంచి లోడింగ్ ఛార్జెస్, అక్కడ నుంచి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్, అక్కడ నుంచి ఇన్సూరెన్స్, అప్ టు కస్టమ్స్ పోర్ట్. అవునా? అప్ టు కస్టమ్స్ పోర్ట్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏవైతే ట్యాక్సెస్ ఉంటాయో, లోకల్ బాడీ ట్యాక్సెస్ ఉంటాయి కదా, అక్కడ కూడా, ఇక్కడ మనకు జిఎస్టీ ఎలా ఉందో అక్కడ కూడా లోకల్ ట్యాక్సెస్ ఉంటాయి, సేల్స్ ట్యాక్స్, అవి ఏ ట్యాక్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేస్తాం. అవన్నీ యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ అక్కడ అన్లోడింగ్ చేస్తాం. అన్లోడింగ్ ఛార్జెస్, ఎక్స్పోర్ట్ డ్యూటీ ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్స్పోర్ట్ డ్యూటీ వాళ్ళ దగ్గర కూడా పే చేసే ఉంటే ఆ ఎక్స్పోర్ట్ డ్యూటీ అవన్నీ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది? ఎఫ్ఓబి వస్తుంది. ఫీ ఆన్ బోర్డ్. ఏంది ఎఫ్ఓబి అంటే? ఫ్రీ ఆన్ బోర్డ్. ఏవేవి? ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ప్లస్ లోడింగ్, అన్లోడింగ్, ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్, ఇంకేవైతే ట్యాక్స్ ఉంటాయో అవన్నీ యాడ్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది? ఎఫ్ఓబి ప్రైస్ వస్తుంది. ఎఫ్ఓబి ప్రైస్ ఎక్కడమ్మా? పోర్ట్. ఇక్కడ పోర్ట్, ఇక్కడ ఏదైతే పోర్ట్ ఉంటుందో అక్కడ దాన్ని ఎఫ్ఓబి ప్రైస్ అంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఏముంటుంది? ఇక్కడ నుంచి మళ్ళీ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అవునా? ఈ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్ యాడ్ చేస్తే అప్పుడు మనకి సిఐఎఫ్ వస్తుంది. సిఐఎఫ్ అంటే కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రైట్. ఓకేనా? సిఐఎఫ్ అంటే కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రైట్. ఎప్పుడు అది? ఎఫ్ఓబికి కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఇన్సూరెన్స్ యాడ్ చేస్తుంది. ఇక్కడ మనకు అసెసబుల్ వాల్యూకి ఏది తీసుకుంటామంటే ఆల్ ప్రైజెస్ అప్ టు ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్స్. అప్ టు ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ వరకు ఏదైతే వాల్యూస్ ఉంటాయో అవన్నీ వాల్యూస్ తీసుకుంటాం. ఆఫ్టర్ ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ తీసుకుంటామా? తీసుకోము. ఇక్కడ గూడ్స్ వచ్చినాయి, గూడ్స్ని అన్లోడ్ చేసాం అంటే కస్టమ్స్ స్టేషన్ ఉంది. ఈ కస్టమ్ స్టేషన్స్ వరకు ఏవేవైతే ఛార్జెస్ మనం అన్ని ఇంకర్ చేస్తామో ఆ ఛార్జెస్ అన్ని ఇంక్లూడ్ చేస్తాం. ఇక్కడ నుంచి మన ఫ్యాక్టరీకి తీసుకెళ్ళడానికి వేరే ఛార్జెస్ ఇంక్లూడ్ చేస్తున్నాం, అవి ఇంక్లూడ్ చేస్తామా? చెయ్యం. ఇక్కడ మనం దేనికి క్యాలిక్యులేట్ చేస్తున్నాము? అసెసబుల్ వాల్యూ ఫర్ ద పర్పస్ ఆఫ్ పేయింగ్ కస్టమ్స్ డ్యూటీ. ఓకేనా? ఇక్కడికి వచ్చిన వాల్యూ పైన మనం కస్టమ్స్ డ్యూటీ పే చేస్తామని ఇక్కడ అయినా కాస్ట్ పైన పే చేస్తామా? చేయం. ఇక్కడ వరకు ఏవైతే కాస్ట్ ఇంకర్ అయినామో ఆ కాస్ట్ అన్ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ వరకైనా కాస్ట్ అన్ని కన్సిడర్ చేసి ఇక్కడ దీనిపైన మనం కస్టమ్స్ డ్యూటీ పే చేస్తాం. కొన్ని ఎక్స్క్లూజన్స్, కొన్ని ఇంక్లూజన్స్ ఉంటాయి, అవేంటో చూద్దాం. నార్మల్ ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ అంటే ఏంటి? ప్రైస్ ఎట్ సప్లయర్ లొకేషన్. ఎఫ్ఓబి అంటే ఎక్స్పోర్టర్ కస్టమ్ స్టేషన్ దగ్గర. ఓకేనా? ఎక్స్పోర్ట్ కస్టమ్ స్టేషన్ దగ్గర ఏదైతే ప్రైస్ ఉందో దాన్ని ఎఫ్ఓబి ప్రైస్ అంటాం. అక్కడ నుంచి కాస్ట్, ఇన్సూరెన్స్ యాడ్ చేస్తే వచ్చిన దాన్ని ఏమంటాము? సిఐఎఫ్ అంటాం, కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రైట్ అంటాం. ఓకేనా? వీటన్నిటికీ అన్ని కాస్ట్ ఇంక్లూడ్ చేస్తాం అప్ టు ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ వరకు. అప్ టు ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ వరకు ఏదైతే కాస్ట్ ఉంటాయో అవన్నీ ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా? ఏందమ్మా అసెసబుల్ వాల్యూ అంటే? అసెసబుల్ వాల్యూ అంటే ట్రాన్సాక్షన్ వాల్యూ వెన్ బయర్ అండ్ సెల్లర్ ఆర్ నాట్ రిలేటెడ్. చదువుకున్నాం మనం. ఓకేనా? కస్టమ్స్ డ్యూటీ అనేది రేట్ వేస్తాము, అదే రేట్ వేస్తాము, స్పెసిఫిక్ వేస్తాము, రేట్ ప్లస్ స్పెసిఫిక్ వేస్తాం. అవునా? కస్టమ్స్ డ్యూటీ క్వాంటిటీ పైన కూడా వేస్తాం. కస్టమ్స్ డ్యూటీ కొన్ని గూడ్స్ పైన వాల్యూ పైన వేస్తాం, కొన్ని గూడ్స్ పైన క్వాంటిటీ ప్లస్ వాల్యూ పైన వేస్తాం. ఓకేనా? మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ వాల్యూ 14(1), అసెసబుల్ వాల్యూ 14(1) ట్రాన్సాక్షన్ వాల్యూ. టారిఫ్ వాల్యూ అనుకోండి ఆల్రెడీ స్పెసిఫై చేసి ఉంటాం. ఓకేనా? దానిపైన డైరెక్ట్ అంత వాల్యూ పైన మనం కట్టేస్తాం, మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది, ఆల్రెడీ స్పెసిఫై చేస్తారు, దానిపైన పే చేసేస్తాం. ఓకేనా? ఇక్కడ ట్రాన్సాక్షన్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. 14(1) ట్రాన్సాక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇదేంది? ఎప్పుడు ఇది? ప్రైస్ ఈస్ ద సోల్ కన్సిడరేషన్, బయర్ అండ్ సెల్లర్ ఆర్ నాట్ రిలేటెడ్. జిఎస్టీలో కూడా సేమ్, ప్రైస్ ఈస్ ద సోల్ కన్సిడరేషన్, బయర్ అండ్ సెల్లర్ ఆర్ నాట్ రిలేటెడ్. బయర్ సెల్లర్ రిలేటెడ్ అనుకోండి, అప్పుడు చేంజ్ అయిపోతుంది. ఓకేనా? ఏమేమి యాడ్ చేస్తాము? ఏమేమి యాడ్ చేస్తామమ్మా? ఆల్ ఇన్సిడెన్షియల్ ఎక్స్పెన్సెస్. ఆల్ ఇన్సిడెన్షియల్ ఎక్స్పెన్సెస్ ఏవి? ప్యాకింగ్ ఛార్జెస్, బ్రోకరేజ్, కమిషన్, ట్రాన్స్పోర్టేషన్, లోడింగ్, అన్లోడింగ్, ఇవి ఏవైతే ఉంటాయో ఇవన్నీ యాడ్ చేస్తాం.
ఇన్సిడెన్షియల్ ఎక్స్పెన్సెస్ అంటే అప్ టు ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్. ఓకేనా, అప్ టు ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఏవైతే మనం కాస్ట్ ఇంకర్ అవుతామో అవన్నీ ఇంక్లూడ్ చేస్తాం. ఇంకా ఏమి యాడ్ చేస్తాము, పేమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎక్స్పోర్టర్. ఎక్స్పోర్టర్కి పే చేయాలి, బట్ ఎక్స్పోర్టర్ కాకుండా వేరే పర్సన్కి పే చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, ఎక్స్పోర్టర్ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా మనం గూడ్స్ $500కి పర్చేస్ చేస్తున్నాం అనుకున్నాం. ఓకేనా, ఆ ఎక్స్పోర్టర్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఒక అతనికి $200 పే చేయాలి. ఓకేనా, మనం $300 ఎక్స్పోర్టర్కి పే చేస్తున్నాం, $200 ఇక్కడ వేరే పర్సన్ ఇండియాలో ఉన్న పర్సన్కి పే చేస్తున్నాం. ఈ $200 కూడా మనము ఇంక్లూడ్ చేస్తాం. ఎక్స్పోర్టర్కి 300 పే చేస్తున్నాం, ఈ 300 ప్లస్ ఈ 200 రెండు ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎక్స్పోర్టర్ మనం ఏవైతే ఛార్జెస్ ఇంకర్ అవుతున్నామో ఆ ఛార్జెస్ అన్ని కూడా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చేస్తాము, ఎనీ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ సెంట్ బై ఇంపోర్టర్. మనం ఏమన్నా మెటీరియల్స్ ఎక్స్పోర్టర్కి సెండ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కార్ తీసుకుంటున్నాం, ఒక కార్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఆ కార్కి సంబంధించిన టైర్స్ మనమే ఇక్కడ నుంచి పంపించాం, ఈ టైర్స్ ఇంక్లూడ్ చేయని చెప్పేసి మనం ఏవైతే పంపించామో ఆ టైర్స్ వాల్యూ కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకా రాయల్టీ ఫీజు, లైసెన్స్ ఫీజు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఒకసారి చూడు ఇక్కడ ఏవేవి ఇంక్లూడ్ చేస్తామో, ఆల్ ఇన్సిడెన్షియల్ ఎక్స్పెన్సెస్ లైక్ ప్యాకింగ్ ఛార్జెస్, బ్రోకరేజ్ కమిషన్, ట్రాన్స్పోర్టేషన్, లోడింగ్ ఎక్సెట్రా ఇవన్నీ. ఎక్సెప్ట్ ఏదమ్మా బయ్యింగ్ కమిషన్, కమిషన్లో ఎక్సెప్ట్ బయ్యింగ్ కమిషన్ ఇంక్లూడ్ చేయొద్దు. వేరే ఏ కమిషన్ ఉన్నా ఇంక్లూడ్ చేయాలి. సెల్లర్ కమిషన్ ఇంక్లూడ్ చేయాలి, బయ్యింగ్ కమిషన్ మాత్రమే ఎక్స్క్లూడ్ చేయాలి. ఓకేనా, ఎక్స్క్లూడ్ చేయాలి, ఇంక్లూడ్ చేయొద్దు, లైట్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్యాకింగ్లో అయితే రిటర్నబుల్ ప్యాకింగ్, కాస్ట్ ఆఫ్ రిటర్నబుల్ ప్యాకింగ్ అంటే ఈ ప్యాకింగ్ని మనం మళ్ళీ రిటర్న్ చేస్తున్నాం, దానిపైన పే చేస్తామా, చెయ్యం. ఓకేనా, ఏదైతే రిటర్నబుల్ ప్యాకింగ్ ఉందో దానిపైన దాని కాస్ట్ అనేది ఇంక్లూడ్ చేయొద్దు. అసెబుల్ వాల్యూ ఏవేవి ఇంక్లూడ్ చేయొద్దు, బయ్యింగ్ కమిషన్ అండ్ రిటర్నబుల్ వాల్యూ. ఓకేనా, ఇంకా ఇంకొకటి ఇంక్లూడ్ చేయొద్దమ్మా, ఏది, డిజైనింగ్ ఛార్జెస్ పేడ్ ఇన్ ఇండియా. డిజైనింగ్ ఛార్జెస్ అవుట్ సైడ్ ఇండియా అనుకోండి ఇంక్లూడ్ చేస్తాం, డిజైనింగ్ ఛార్జెస్ పేడ్ ఇన్ ఇండియా అయితే ఇంక్లూడ్ చేయం. ఓకేనా, ఏవి ఇంక్లూడ్ చేస్తాం, ఇంకా ఆల్ పేమెంట్స్ మేడ్ బై ఇంపోర్టర్ టు ఏ థర్డ్ పార్టీకి ఏవైతే పేమెంట్స్ చేస్తామో మనము ఆ పేమెంట్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ టూల్స్ సెంట్ బై ఇంపోర్టర్ టు ఎక్స్పోర్టర్. మనం ఏవైతే గూడ్స్ సెండ్ చేస్తున్నామో ఆ గూడ్స్ యొక్క కాస్ట్ ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ రాయల్టీ, ఏదైనా రాయల్టీ పే చేస్తున్నాము, ఏదైనా లైసెన్స్ ఫీ పే చేస్తున్నాము, అవన్నీ కూడా అసెబుల్ వాల్యూలో ఇంక్లూడ్ చేస్తాం. వాటి అన్నిటిపైన మనము కస్టమ్స్ డ్యూటీ పే చేయాలి. ఓకేనా, ఇక్కడ ఏవేవైతే ఇంక్లూడ్ చేస్తున్నామో వాటి అన్నిటిపైన మనకి కస్టమ్స్ డ్యూటీ పే చేసినట్టే కదా, అది ఇంక్రీజ్ అవుతుంది. అది యాడ్ చేస్తున్నామంటే దానిపైన కస్టమ్స్ డ్యూటీ క్యాలిక్యులేట్ అయిపోతుంది ఆటోమేటిక్. ఓకేనా, అర్థమవుతుందా? ఇవేంటంటే రిటర్న్ చేస్తున్నాము, ఇది అవసరం లేదు మనం ఇక్కడ అందుకే ఇంక్లూడ్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ నాట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ఎఫ్ఓబి. ఏవేవి ఇంక్లూడ్ చేయొద్దు, ఆల్ చార్జెస్ ఇంకర్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇంకర్ అయిన చార్జెస్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎక్స్పోర్టర్ నువ్వు పే చేస్తున్నావు, అవి ఇంక్లూడ్ చేయాలి మళ్ళీ. ఓకేనా, లేదు నీకై నువ్వు ఇంకర్ అవుతున్నావు ఇండియాలో, అవి పే చేయాల్సిన. ఇప్పుడు కస్టమ్ స్టేషన్ ఉంది, కస్టమ్ స్టేషన్ నుంచి మన ఫ్యాక్టరీ వరకు తీసుకురావాలి గూడ్స్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఉంటాయి, లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ ఉంటాయి, వాటిపైన అవి ఇంక్లూడ్ చేస్తామా, అవి ఇంక్లూడ్ చేయం. ఇక అప్ టు ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ తీసుకుంటాం, ఇవి మళ్ళీ ఇండియాలో ఇంకర్ అవుతున్నాం. ఓకేనా, చూడండి నెక్స్ట్ బయ్యింగ్ కమిషన్ ఇంక్లూడ్ చేయం. నెక్స్ట్ డిజైనింగ్ ఛార్జెస్ పేడ్ ఇన్ ఇండియా. డిజైనింగ్ ఛార్జెస్ అవుట్ సైడ్ ఇండియా అనుకోండి ఇంక్లూడ్ చేస్తాం. హౌఎవర్ ఇన్సూరెన్స్ పేడ్ ఇన్ ఇండియా ఇస్ కన్సిడర్డ్ ఫర్ సిఐఎఫ్. ఇన్సూరెన్స్ తీసుకున్నాము, ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, అది ఇంక్లూడ్ చేస్తాం. ఎందుకంటే అది అప్ టు ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ ఇంక్లూడ్ చేయాల్సింది. అర్థమవుతుందా, అప్ టు ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్. బట్ ఈవెన్ దో అది ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేసినా కానీ మనం దేనికోసం ఇంకర్ అవుతున్నాము, ఇంపోర్ట్ ప్రాసెస్లో ఇంకర్ అవుతున్నాం. అవునా, అందుకోసమని ఆ ఛార్జెస్ ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ డిమరేజ్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేయొద్దమ్మా. డిమరేజ్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేయొద్దు. డిమరేజ్ ఛార్జెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వెజిల్ వచ్చింది, వెయిట్ చేస్తుంది ఒక దగ్గర. ఓకేనా, మన వెజిల్ వెయిట్ చేస్తుంది పోర్ట్లో, ఆ పోర్ట్లో వెయిటింగ్ కోసం అని చెప్పేసి ఛార్జెస్ లెవీ చేస్తాం, దాన్ని డిమరేజ్ ఛార్జెస్ అంటారు. ఆ డిమరేజ్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేయం. అండ్ ఎగ్జాంపుల్ లైటరేజ్ ఛార్జెస్ అనుకోండి, అవి ఇంక్లూడ్ చేస్తాం.
రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే లైట్ రేట్ ఛార్జెస్ అంటే మన వెజల్ పెద్దగా ఉందమ్మా, స్టేషన్లో పట్టదు, అదే పోర్ట్లో పట్టదు. పోర్ట్లో పట్టదని చెప్పేసి ఆ వెజిల్ నుంచి ఇంకో చిన్న వెజిల్ హైర్ చేసుకొని, ఇంకో చిన్న షిప్ హైర్ చేసుకొని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తున్నాం గూడ్స్. ఈ చిన్న షిప్కి ఏదైతే మనం పే చేస్తామో దాన్ని లైట్ రేట్ ఛార్జెస్ అంటాం. ఓకేనా? ఈ ఛార్జెస్ ఇంక్లూడ్ చేస్తాం. ఎందుకు? అది అప్ టు ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్. డెమరేజ్ ఛార్జెస్ ఎప్పుడు వస్తాయి? మనం వెయిట్ చేస్తున్నాం పోర్ట్లో. అర్థమైందా? అంటే మన గూడ్స్ వచ్చేసినాయి, మనం అన్లోడ్ చేసేసుకున్నాం, బట్ షిప్ అక్కడ వెయిట్ చేస్తున్నందుకు డెమరేజ్ ఛార్జెస్. అదే ఆఫ్టర్ ఇంపోర్టేషన్ లాగానే కన్సిడర్ చేస్తాం. ఇది గూడ్స్ మన షిప్ దగ్గర మన పోర్ట్కి రావడానికి ఇంక్లూడ్ అవుతుంది, అవునా? అందుకని ఇది ఇంక్లూడ్ చేస్తాం, ఇది అందుకని ఎక్స్క్లూడ్ చేస్తాం. ఓకేనా? ఇది ఆఫ్టర్ ఇంపోర్ట్ కింద వస్తుంది, ఇది ఇంపోర్ట్ ప్రాసెస్ కింద వస్తుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ వాల్యూ వెళ్ళాడు అనుకోండి, వాల్యూ స్పెసిఫై చేస్తే వాల్యూ తీసేసుకుంటాం, ట్రాన్స్పోర్ట్ కానీ ఇన్సూరెన్స్ కానీ. ఓకేనా? ఎక్స్ ఫ్యాక్టరీ ఎఫ్ఓబి ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ప్లస్ ఇన్సూరెన్స్ కాస్ట్ తీసుకుంటాం జనరల్గా. ఓకేనా? అవి ఇయ్యలేడు అనుకోండి క్వశ్చన్లో, అప్పుడు ఏం చేస్తాము? క్యాలిక్యులేట్ చేయాలి, బట్ మనం ఇయ్యలేడు అనుకోండి, ట్రాన్స్పోర్టేషన్కి అయితే 20% కన్సిడర్ చేస్తాం, ఇన్సూరెన్స్కి అయితే 1.125% కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ట్రాన్స్పోర్ట్కి అయితే 20%, ఇంపోర్ట్ అయితే ఇన్సూరెన్స్ అయితే 1.125%. ఓకేనా? ఇవి దేనిపైన 20% ఆఫ్ అడ్జస్టెడ్ ఎఫ్ఓబి. అడ్జస్టెడ్ ఎఫ్ఓబి అంటే ఎఫ్ఓబి ప్లస్ మన ఈ చార్జెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, పైన ఇంక్లూజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంక్లూజన్స్ చేసిన తర్వాత అడ్జస్టెడ్ ఎఫ్ఓబి ఇస్తుంది. ఓకేనా? ఒక చార్ట్ ప్రిపేర్ చేద్దాము, ఓవరాల్గా వాల్యుయేషన్ది, దాంట్లో ఫుల్ క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ మనం మెయిన్ క్లాస్లో ప్రిపేర్ చేస్తాం కదా, అలా ప్రిపేర్ చేద్దాం. ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ అయితే రేట్ ఎంతమ్మా? 20%, ఇన్సూరెన్స్ అయితే 1.125%, ఎయిర్ క్రాఫ్ట్ అయితే బై ఎయిర్వేస్ అయితే మ్యాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ విల్ బి ద 20% ఆఫ్ అడ్జస్టెడ్ ఎఫ్ఓబి. వెజిల్ అయితే యాక్చువల్, బట్ ఎయిర్ క్రాఫ్ట్లో అయితే యాక్చువల్ ఆర్ 20% ఆఫ్ అడ్జస్టెడ్ ఎఫ్ఓబి. ఓకేనా? విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఫర్ ఎగ్జాంపుల్ మనము 10,000 వర్త్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా? 10,000 వర్త్ గూడ్స్ ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇది వెజిల్ అనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 4,000 ఇచ్చారు, ఎంత తీసుకుంటాము? 4,000 తీసుకోవాలి వెజిల్ అయితే. ఓకేనా? ఎయిర్ క్రాఫ్ట్ అయితే 3,000 అన్నారు, ఎంత తీసుకోవాలి మనము? ఓన్లీ 2,000 కన్సిడర్ చేయాలి, మ్యాక్సిమం 20%. ఓకేనా? ఇవేవి ఇవ్వలేడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? 20%, 2,000 కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఇన్సూరెన్స్ అయితే యాక్చువలే, వెజిల్ అయినా ఎయిర్ క్రాఫ్ట్ అయినా యాక్చువలే, ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే 1.125% ఆఫ్ దేనిపైనమా? అడ్జస్టెడ్ ఎఫ్ఓబి. ఓకేనా? మెయిన్గా ఇదేమా కస్టమ్స్, దీనిపైన క్వశ్చన్స్ వస్తాయి. మెయిన్గా ఏంటి? రేట్ ఒకటి వస్తుంది, ఎక్స్చేంజ్ రేట్ మనకు గుర్తుండాలి, నెక్స్ట్ డ్యూటీ రేట్, నెక్స్ట్ ఈ క్యాలిక్యులేషన్ వాల్యుయేషన్. ఓకేనా? ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే మనకి రెమిషన్ ఆఫ్ డ్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ మనం 10,000 వర్త్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం, అందులో కొన్ని గూడ్స్ డ్యామేజ్ అయినాయి. ఓకేనా? ఆ డ్యామేజ్ అయిన పేమెంట్ చేస్తామా? పేమెంట్ చేయం. అది ఏ అయితే పోర్షన్ డ్యామేజ్ అయిందో దానిపైన పేమెంట్ చేయం, ప్రపోర్షనేట్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఆ ప్రపోర్షనేట్ డ్యూటీ మాత్రమే మనం పే చేస్తాం. ఓకేనా? అదొక పాయింట్. ఇంకా మనం టైటిల్ కనుక ఇచ్చేసామనుకోండి, దానిపైన టైటిల్ ఇచ్చేస్తే దానిపైన డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? రిలింక్విష్మెంట్ ఆఫ్ టైటిల్ కనుక చేస్తే డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫామ్లో గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, బట్ అవి వచ్చింది ఇంకో ఫామ్లో, అప్పుడు డ్యూటీ ఏ ఫామ్లో అయితే వచ్చినాయో ఆ ఫామ్ పైన ఎంతైతే రేట్ ఉందో అంత రేట్ మనం డ్యూటీ పే చేయాలి. ఎగ్జాంపుల్ మనం మిల్క్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, బట్ అది వచ్చేసరికి కట్ అయింది, నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? కట్ పైన పే చేయి,
లేదు టైటిల్ ఇచ్చేస్తున్నావు అది వద్దని అనుకుంటున్నావా పే చేయాల్సిన అవసరం. ఓకేనా, మెయిన్గా ఇవేమో పాయింట్స్. స్టార్ట్ చేద్దాము నార్మల్గా. వాల్యుయేషన్ ఏంటి, ఫస్ట్ ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్. ఓకేనా, ఏమొస్తాయి ఇంకా ఇక్కడ లోడింగ్, అన్లోడింగ్, ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్, ట్యాక్సెస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. ఇవి యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఎఫ్ఓపి ఫీ ఆన్ బోర్డ్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తాము, ప్లస్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఇన్సూరెన్స్ ఇస్తాం. ఓకేనా, ఆర్ఎల్స్ ఇవి లేదనుకోండి, ఇవి వాల్యూలో ఇస్తే అవి వేసిస్తాం, ఇవ్వకపోతే 20% ఆర్ 1.125% తీసుకుంటాం. దేనిపైన ఇస్తాం ఇవి, లేకపోతే ఆగండి 1 minute. ఇన్సిడెన్షియల్ ఎక్స్పెన్సెస్ 10(1) అడ్జస్ట్మెంట్స్, ఇవన్నీ ఏంది ఎఫ్ఓబి పైన 10(1) అడ్జస్ట్మెంట్స్ చేస్తాం. ఓకేనా, ఇన్సిడెన్షియల్ ఎక్స్పెన్సెస్ ఎక్సెప్ట్ బయింగ్ కమిషన్. నెక్స్ట్ రిటర్నబుల్ ప్యాకింగ్. నెక్స్ట్ డిజైనింగ్ చార్జెస్ పేడ్ ఇన్ ఇండియా. ఓకేనా, నెక్స్ట్ పేమెంట్ మేడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎక్స్పోర్టర్. నెక్స్ట్ గూడ్స్ అండ్ నెక్స్ట్ రాయల్టీ ఆర్ లైసెన్స్ ఫీ. ఓకేనా, ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తాం. ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే ఏమొస్తుంది మనకి, అడ్జస్టెడ్ ఎఫ్ఓబి వస్తుంది. ఈ అడ్జస్టెడ్ ఎఫ్ఓబి పైన ఏమి ఇస్తాము, ట్రాన్స్పోర్ట్, యాక్చువల్ అయితే యాక్చువల్ ఆర్ 20% ఆఫ్ అడ్జస్టెడ్ ఎఫ్ఓబి. ఎయిర్క్రాఫ్ట్ అయితే మ్యాక్సిమం 20% ఆఫ్ అడ్జస్టెడ్. ఓకేనా, నెక్స్ట్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అయితే యాక్చువల్ ఆర్ 1.125% ఆఫ్ అడ్జస్టెడ్ ఎఫ్ఓబి. ఓకేనా, ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుందమ్మా, అసెసబుల్ వాల్యూస్. ఓకేనా, ఇవన్నీ యాడ్ చేస్తే అసెసబుల్ వాల్యూస్. ఈ అసెసబుల్ వాల్యూ పైన ఏమిస్తాం మనము,
ఈ అసెసిబుల్ వాల్యూకి ఇంటూ చేస్తాం. ఏది? ఎక్స్చేంజ్ రేట్. ఏది తీసుకుంటామమ్మా ఎక్స్చేంజ్ రేట్? ఏ రోజుది డేట్? బిల్ ఆఫ్ ఎంట్రీ. బిల్ ఆఫ్ ఎంట్రీ ఉన్న డేట్ తీసుకుంటాం. అవునా? ఇప్పుడు అసెబుల్ వాల్యూ ఉంటుంది ఇన్ రూపీస్. ఇది ఓకేనా? ఇన్ రూపీస్ వస్తుంది. దాని తర్వాత ఏం చేస్తాము? బీసీడీ. బీసీడీ ఏ రేట్ తీసుకుంటామమ్మా? బేసిక్ కస్టమ్స్ డ్యూటీది కస్టమ్ డ్యూటీ రేట్ ఏది తీసుకుంటాము? రేట్ ఏది తీసుకుంటాము? డ్యూటీ రేట్ ఏది తీసుకుంటాము? ఎంట్రీ ఇన్వర్డ్ ఆర్ డేట్ ఆఫ్ అరైవల్. ఎంట్రీ ఇన్వర్డ్, డేట్ ఆఫ్ అరైవల్ ఆర్ bill of entry, whichever is the latter. Okay, whichever is latter ఏదైతే ఉందో ఆ రేట్ పైన కస్టమ్స్ డ్యూటీ అప్లై చేస్తాం. ఓకే, దాని తర్వాత ఏం చేస్తాము? సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ యాడ్ చేస్తాం. ఎంతమ్మా సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్? 10% ఆన్ బీసీడీ. ఓకేనా? ఏ అయితే వాల్యూ వస్తుందో ఆర్ ఎల్స్ ఇంకా దీనిపైన వినబడట్లేదు. ఏ అయితే వాల్యూ వస్తుందో దీనిపైన ఇంకేం యాడ్ చేస్తాము? సారీ, ఇప్పుడు ఇంకా సేఫ్ గార్డ్ డ్యూటీ, ప్రొటెక్టివ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ, సివిడియన్స్ సబ్సిడరీ ఆర్టికల్ అవన్నీ ఉంటే కూడా అవన్నీ యాడ్ చేస్తాం. అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఏదైతే రేట్ వస్తుందో ఆ రేటు జిఎస్టీకి కన్సిడర్ చేస్తాం. దానిపైన జిఎస్టీ రేట్ ఏదైతే ఇస్తారో ఆ రేటు జిఎస్టీ వేసేస్తాం. ఐజిఎస్టీ వేస్తాం. ఐజిఎస్టీ వేసిన తర్వాత ఇంకేం చేస్తాము? జిఎస్టీ కంపన్సేషన్ సెస్ కనుక ఇస్తే జిఎస్టీ కంపన్సేషన్ సెస్ వేస్తాం. ఓకేనా? జిఎస్టీ కంపన్సేషన్ సెస్ వేసేస్తే అప్పుడు టోటల్ ల్యాండెడ్ కాస్ట్ వస్తుంది. ఓకేనా? ఓకే. సోషల్ వెల్ఫేర్ సబ్చార్జ్ ఆన్ బీసీ 10% ఆన్ బీసీ. దీనిపైన సేఫ్ గార్డ్ డ్యూటీ, నెక్స్ట్ ప్రొటెక్టివ్ డ్యూటీ, నెక్స్ట్ యాంటీ డంపింగ్ డ్యూటీ, నెక్స్ట్ సివిడి ఆన్ సబ్సిడైజ్డ్ ఆర్టికల్. ఇవన్నీ వేస్తే వాల్యూ ఫర్ ఐజిఎస్టీ ఆర్ జిఎస్టీ కంపన్సేషన్ సెస్ వస్తుంది. ఓకేనా? దీనిపైన ఏమి ఇస్తాము? ఐజిఎస్టీ ఇస్తాం. దీనిపైన జిఎస్టీ కంపన్సేషన్ సెస్ ఇస్తాం. దీన్ని ల్యాండ్ కాస్ట్. ఇదైతే పే చేస్తామో ఇది బిజినెస్ పర్పస్ అయితే ఐటీసీ. ఓకేనా? అర్థమైందా? ఇంతేమో కస్టమర్స్ డ్యూటీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది కస్టమర్స్ డ్యూటీ. ఓకేనా? ఇది ఫోటో తీసుకుంటాను.
ఎగ్జామ్ క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి వస్తాయి. మెయిన్గా ఏంది, ఎక్స్చేంజ్ రేట్ గుర్తుండాలి మనకి, రేట్ ఆఫ్ డ్యూటీ గుర్తుండాలి, వాల్యుయేషన్లో ఏవేవి యాడ్ చేయాలి ఏవేవి తీసేయాలని చెప్పి గుర్తుండాలి. ఓకేనా. కొన్ని క్వశ్చన్స్ చేద్దాము, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకేనా. చూడండి, ఎక్స్ అండ్ కో ఇంపోర్టెడ్ సమ్ గూడ్స్ ఫ్రమ్ యూఎస్ఏ. ఏం చేసింది, ఇంపోర్ట్. ఓకేనా. ఫర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్, దేనికోసం, మ్యానుఫ్యాక్చర్ కోసం. ఆఫ్ ఇట్స్ ఫైనల్ ప్రోడక్ట్ డిటర్మైన్ ద ఎక్స్చేంజ్ రేట్ టు బి కన్సిడర్ ఫర్ కంపిటీషన్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఏమన్నాడు మనకి ఇక్కడ, ఫస్ట్ మనం క్వశ్చన్లో చదివేటప్పుడు ఏం చేయాలి, మనం ఏం డిటర్మైన్ చేయాలో తెలుసుకోవాలి. ఏం డిటర్మైన్ చేయాలి, జస్ట్ ఎక్స్చేంజ్ రేట్ ఇన్ కేస్ ఆఫ్ ఏదమ్మా, ఇంపోర్ట్. ఓకేనా. ఎక్స్చేంజ్ రేట్ ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్ట్ ఏమవుతుంది, ప్రొవిజన్ గుర్తు రావాలి, ఇమీడియట్ ప్రొవిజన్ గుర్తు రావాలి. ఏమవుతుంది, ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే కన్సిడర్ చేస్తాం మనము, ఇంపోర్ట్ అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ, ఎక్స్పోర్ట్ అయితే షిప్పింగ్ బిల్. ఇక్కడ ఏంది, ఇంపోర్ట్. ఇంపోర్ట్లో ఏంది, బిల్ ఆఫ్ ఎంట్రీ. ఏ రేట్, సిబిఐసి రేట్. ఆర్బీఐ రేట్ అవసరమా మనకి, ఆర్బీఐ రేట్ తీసేసి ఏంది, ఏ రేట్ మనకి, బిల్ ఆఫ్ ఎంట్రీ. బిల్ ఆఫ్ ఎంట్రీ, బిల్ ఆఫ్ ఎంట్రీ ఏ రోజు ఫైల్ అయ్యింది, 22/10. ఎంత రేటు, 64. డన్, సింపుల్. ఇవన్నీ అన్నెసరీ మనకి. నార్మల్గా ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. ప్రజెంటేషన్కి ప్రొవిజన్ అంతా రాయాలి మనం. ప్రొవిజన్ రాసి ఈ రేటు హైలైట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. క్వశ్చన్లు ఏమైందో ఫస్ట్ మనం తెలుసుకోవాలి, దాన్ని మాత్రమే మనం డిటర్మైన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడు, ఇంకొక క్వశ్చన్ ఏముంది, సత్యనారాయణ ప్రైవేట్ లిమిటెడ్ ఏంటంట, మ్యానుఫ్యాక్చరర్ ఏం చేసిండు, ఇంపోర్టెడ్ హిజ్ రా మెటీరియల్ ఇన్ ఏ వెజిల్. దేని ద్వారా, వెజిల్. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంపార్టెంట్. ఎందుకు, ఎయిర్ క్రాఫ్ట్ అయితే మనం మాక్సిమం 20% క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది, వెజిల్ అయితే అవసరం లేదు. ఎయిర్ క్రాఫ్ట్ అయితే అది క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి వెజిల్ ఎయిర్ క్రాఫ్ట్ కంపల్సరీ తెలుసుకోవాలి, ఇంపోర్టా ఎక్స్పోర్టా తెలుసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, అసెసబుల్ వాల్యూ ఇచ్చేసింది మనకి. అసెసబుల్ వాల్యూ ఆఫ్ మెషినరీ యాజ్ పర్ సెక్షన్ 14 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ వాజ్ ఎంత అంట, 24,70,000. ద బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడు ఫైల్ చేసిరంట, ఫైల్ అండ్ 28/2/2019. వెన్ కస్టమ్స్ డ్యూటీ పేయబుల్, ఆ రోజు ఎంత అంటే రేట్ 12%. ద బెజిల్ వాజ్ గ్రాంటెడ్ ఇన్వర్డ్ ఎంట్రీ ఇన్వర్డ్ ఎప్పుడు, 4/3/2019 రోజు. రేట్ ఎంత, 14. ద ఇంపోర్టర్ పేడ్ కస్టమ్స్ డ్యూటీ ఆన్, ఇంపోర్టర్ కస్టమ్స్ డ్యూటీ దేనిపైన పే చేసి, ఏ రోజు పే చేసిందంట, 12/3/2019 రోజు పే చేసిన. రేట్ 10%. క్యాలిక్యులేట్ కస్టమ్స్ డ్యూటీ పేయబుల్. రేట్ ఆఫ్ ఐజిఎస్టీ ఈజ్ 14%. ఓకేనా. క్యాలిక్యులేట్ చేద్దాం అమ్మా. రేట్ ఆఫ్ డ్యూటీ ఎప్పుడు తీసుకుంటాము, కస్టమ్స్ డ్యూటీ రేట్ ఏ డేట్ రోజు ఉంది తీసుకుంటాము, ఎంట్రీ ఇన్వర్డ్ ఆర్ బిల్ ఆఫ్ ఎంట్రీ విచ్ ఎవర్ ఈజ్ లాటర్. ఎంట్రీ ఇన్వర్డ్ ఆర్ బిల్ ఆఫ్ ఎంట్రీ విచ్ ఎవర్ ఈజ్ లాటర్ తీసుకుంటాం ఇంపోర్ట్ అయితే. ఎక్స్పోర్ట్ అయితే లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఉన్న రోజు. ఓకేనా. ఇక్కడ ఎంట్రీ ఇన్వర్డ్ ఏముందమ్మా, 28/2/2019. ఓకేనా. అది బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడు ఉంది, 28/2/2019. ఎంట్రీ ఇన్వర్డ్ ఎప్పుడు ఉంది, 4/3/2019 ఉంది. అవునా. మనకి ఇవి రెండే ఇంపార్టెంట్. విచ్ ఎవర్ ఇస్ లాటర్ ఎంత, 12 or 14%. విచ్ ఎవర్ ఇస్ లాటర్ అంటే ఇది బిల్ ఆఫ్ ఎంట్రీ 4/3/2019 విచ్ ఎవర్ ఇస్ లాటర్ వస్తుంది. రేట్ ఆఫ్ డ్యూటీ ఎంత, 14% అవుతుంది. అవునా. ఈ డేట్ కన్సిడర్ చేస్తామా, కస్టమ్ డ్యూటీ పేడ్ అని 12/3/2009. ఇది లాటర్ ఉంది కన్సిడర్ చేయదు. మనం ప్రొవిజన్లు ఏవి చెప్పిండో అవి మాత్రమే కన్సిడర్ చేయాలి. ఏం చెప్పిండు, బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఎంట్రీ ఇన్వర్డ్ విచ్ ఎవర్ ఇస్ లాటర్ ఏది, ఎంట్రీ ఇన్వర్డ్ ఉన్న రోజు డేట్ ఏంది, 14%. 14% దేనిపైనమ్మా, అసెసబుల్ వాల్యూ ఎంత, 24,70,000. దీనిపైన బీసీడీ ఎంత, ఎట్ ద రేట్ 14%. ఎంతమ్మా, 3,45,800 ప్లస్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఎట్ ద రేట్ 10%. 10% ఆన్ దేనిపైనమ్మా, 345,800. అవునా. ఎంత, 34,580. ఇది టోటల్ యాడ్ చేయి, 24,70,000, 3,45,800, 34,580. $28,50,380. 28,50,380. దీనిపైన ఐజిఎస్టీ ఎంత, 14%.
3,053,053. ఓకేనా. ఇప్పుడు టోటల్ డ్యూటీ పేయబుల్ ఎంత? టోటల్ డ్యూటీ పేయబుల్ ఏం తీసుకుంటాం? ఇది తీసుకుంటాం, ఇది తీసుకుంటాం, ఇది తీసుకుంటాం. ఫైవ్ ల్యాక్ 7 lakh. ఓకే, 7,79,433. ఇది డ్యూటీ పేయబుల్. ఓకేనా. ఏదైతే కన్సిడర్ చేస్తాం? బీసీడీ, సోషల్ వెల్ఫేర్ చార్జెస్, ఐజిఎస్టీ, ఇవి 3 కన్సిడర్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ ఏమడిగిండు? క్యాలిక్యులేట్ కస్టమ్స్ డ్యూటీ పేయబుల్, హౌ మచ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈజ్ అవైలబుల్ టు సత్యనారాయణ ప్రైవేట్ లిమిటెడ్. ఇది బిజినెస్ పర్పస్ కాబట్టి ఐటీసీ అవైలబుల్. ఎంత ఐటీసీ ఎంత అవైలబుల్ అమ్మా? 3,99,053. ఓకేనా. ఇవి రెండు మళ్ళీ హైలైట్ చేసి దాని తర్వాత ఈ ప్రొవిజన్ రాయాలి. ఈ రేటు మనం 14% ఎందుకు తీసుకున్నామో ఆ ప్రొవిజన్ రాసి ఇవన్నీ నోట్స్లో ఇస్తూ రాకపోతే అప్పుడు మనకు వస్తుంది, ఫుల్ మార్క్స్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. కస్టమ్స్ వాల్యూ, అసెబుల్ వాల్యూ ఫర్ ఇంపోర్టెడ్ గుడ్స్ ఎంతంట? 4 lakhs. అసెబుల్ వాల్యూ 4 lakhs ఇచ్చేసింది. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పేయబుల్ 10%. ఇఫ్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ వుడ్ హ్యావ్ బిన్ 12%. అంటే ఐజిఎస్టీ రేట్ 12% అన్నాడు. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ అప్లికేబుల్ అన్నాడు. అజ్యూమ్ దట్ దెర్ ఈస్ నో జిఎస్టీ కంపల్సరీ. ఫైండ్ కస్టమ్స్ డ్యూటీ పేయబుల్, హౌ మచ్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఈస్ అవైలబుల్. ఏమంటున్నావు? 4 lakhs అమ్మా. అసెసబుల్ వాల్యూ 4 lakhs. బీసీడీ ఎంత అన్నాడు? 10%, అంటే 40,000. బీసీడీ ఎట్ ద రేట్ 10% ఎంత? 40,000 అవుతుంది. నెక్స్ట్ ఎస్డబ్ల్యూఎస్ ఎట్ ద రేట్ 10% ఎంత అవుతుంది? 4,000 అవుతుంది. టోటల్ 4,44,000 అవుతుంది. 4,44,000 పైన 12%. ఐజిఎస్టీ ఎట్ ద రేట్ 12% ఎంతమ్మా? 53,280. ఈ టోటల్ డ్యూటీ పేయబుల్ క్యాలిక్యులేట్ చేయండి. డ్యూటీ పేయబుల్ ఏవేవి కన్సిడర్ చేస్తాము? 40, 44 అండ్ 53 ఎంత? 97,280 వస్తుంది. అండ్ ఐటీసీ అవైలబుల్ విల్ బి 53,280. ఓకేనా. నెక్స్ట్, మ్యానుఫ్యాక్చర్ హ్యావింగ్ సెంట్రల్ ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్విప్మెంట్ ఆన్ బోర్డ్ ఫ్రమ్ ఏ బోర్డ్ కంప్లీట్ డ్యూటీ పేయబుల్ అండర్ కస్టమ్స్ యాక్ట్ ఫర్ సచ్ ఇంపోర్ట్ ఆన్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. అసెబుల్ వాల్యూ ఎంత? $15,500. నెక్స్ట్, బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడు ఫైల్ చేశారంట? 19/3/2019. కస్టమ్స్ డ్యూటీ ఎప్పుడు ఆ రోజు ఉన్న రేట్ ఎంత? 12%. ఎక్స్చేంజ్ రేట్ ఎంత? సిబిఐసిది 55. డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ వాడు ఎప్పుడు ఉంది? 14/3 ఉంది. 14/3 ఉంది. ఇది కన్సిడర్ చేస్తాం. ఆ 14/3 ఉన్నప్పుడు ఇది కన్సిడర్ చేయాలి, అవసరం లేదు మనకి. ఐజిఎస్టీ ఎప్పుడు? 12% ఉంది. నెక్స్ట్, నో జిఎస్టీ కంపల్సరీ సర్చార్జ్ ఇచ్చేసాం. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. నార్మల్గా ఏం చేస్తాం మనము? ఫస్ట్ అసెసబుల్ వాల్యూ ఎంత అనడమా? $15,500. ఎక్స్చేంజ్ రేట్ ఏది తీసుకుంటాము? ఎక్స్చేంజ్ రేట్ సిబిఐసి ఏ రేట్ రోజు ఉన్నది తీసుకుంటాము? బిల్ ఆఫ్ ఎంట్రీ తీసుకుంటాం. బిల్ ఆఫ్ ఎంట్రీ రోజు ఎంత ఉంది? 55 ఉంది. $1 ఈక్వల్ టు 55 ఇంటూ 55 చేస్తాం. ఎంత వస్తుంది? 15,500 ఇంటూ 55 ఎంత? 8,52,500. ఇది అసెసబుల్ వాల్యూ ఇన్ రూపీ అవుతుంది. అవునా. దీనిపైన ఏం చేస్తాము? బేసిక్ కస్టమ్స్ డ్యూటీ వేస్తాం. బేసిక్ కస్టమ్ డ్యూటీ రేట్ ఏది తీసుకుంటామమ్మా? బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఎంట్రీ ఇన్ వాడు ఇచ్చేవారు ఇది లాటర్. బిల్ ఆఫ్ ఎంట్రీ ఏది ఉంది? బిల్ ఆఫ్ ఎంట్రీ ఏది ఉంది మనకి? 19/3/2019 ఉంది. బిల్ ఆఫ్ ఎంట్రీ ఏది ఉంది? 14/3 ఉంది. లాటర్ ఏదైతుంది? బిల్ ఆఫ్ ఎంట్రీ అవుతుంది. బిల్ ఆఫ్ ఎంట్రీ రోజు ఉన్న రేట్ ఏంది? 12%. ఇక్కడ ఏమవుతుంది? 12% తీసుకుంటాం. ఇక్కడ ఇది ఎక్స్చేంజ్ రేట్, ఇది నోట్ అని ఇవ్వాలన్న ప్రజెంటేషన్ నేను నార్మల్గా చేస్తున్నా, ఎగ్జామ్లో ప్రజెంట్ చేయండి. ఓకేనా. ఎక్స్చేంజ్ రేట్ 55 అని చెప్పేసి ఇక్కడ నోట్ 1 అని చెప్పి కింద నోట్స్లో అవన్నీ రాయాలి మనం. మళ్ళీ ఇక్కడ ఈ 12%కి నోట్ 2 అని చెప్పేసి మళ్ళీ 12% ఎందుకు తీసుకున్నామో రాయాలి. ఓకేనా. 12% ఎంతమో దీనిపైన? $1,02,300. ఓకేనా. సారీ, దీనిపైన ఎస్డబ్ల్యూఎస్ ఇస్తాం. ఎస్డబ్ల్యూఎస్ ఎట్ ద రేట్ 10% ఎంత వస్తుంది? 10,230. ఈ టోటల్ యాడ్ చేస్తాం.
టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇవన్నీ ఇది యాడ్ చేయాలి, ఇది యాడ్ చేయాలి, ఇది యాడ్ చేయాలి. 9,65,030. ఇది వాల్యూ ఫర్ ఐజిఎస్టీ అవుతుంది. దీనిపైన ఐజిఎస్టీ ఎంత? ఐజిఎస్టీ ఎట్ ద రేట్ 12%. ఎంతమ్మా? 1,15,803. ఇప్పుడు టోటల్ డ్యూటీ పేయబుల్ ఏం చేస్తాము? ఇది యాడ్ చేస్తాం, ఇది యాడ్ చేస్తాం, ఇది యాడ్ చేస్తాం. 2,33,333. ఇది టోటల్ డ్యూటీ పేయబుల్ అవుతుంది. ఇది మనకి ఐటీసీఎస్. ఓకేనా? నెక్స్ట్, ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఇంపోర్టర్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ మేడ్ బై షికండి మెషిన్ వర్క్స్ లిమిటెడ్ ఆన్ ఎంత? 11/9/2018 ఆర్ ఫర్నిష్డ్ టు కంప్యూట్ అసెసబుల్ వాల్యూ కంప్యూట్ చేయాలి మనం ఆఫ్ అన్ ఇంపోర్టెడ్ ప్రొడక్ట్ ఇన్ ఈ సిచ్యువేషన్ ఇండిపెండెంట్గా. దానికి సపరేట్. ఎఫ్ఓబి ఎంత ఉందమ్మా? $300 ఉంది. ఫ్రైట్ ఆన్ బోర్డ్ లేదు, నాట్ గివెన్. ఇన్సూరెన్స్ ఛార్జెస్ 40 అంట. ఏమవుతుంది ఇక్కడ? కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇవ్వలే. ఏది తీసుకుంటాం మనము? ఎఫ్ఓబి 3,000 తీసుకుంటాం. ట్రాన్స్పోర్ట్ ఎంతమ్మా? 20%. 20% అంటే 600. నెక్స్ట్ ఇన్సూరెన్స్ 40. ఎంత అవుతుంది? 3,640. ఓకేనా? సిచ్యువేషన్ 2 ఏమన్నాడు? ఎఫ్ఓబి వాల్యూ 300 అన్నాడు. సీ ఫ్రైట్ ఏమన్నాడు? సీ ఫ్రైట్ అన్నాడు. ఇక్కడ యాక్చువల్ ఇచ్చేసిండు 480, తీసేసుకుంటాం. ఇన్సూరెన్స్ ఛార్జెస్ నాట్ నోన్. అండ్ పర్చేస్ కమిషన్ అంటే ఇది బయ్యింగ్ కమిషన్. కన్సిడర్ చేస్తామా? చెయ్యం. ఇప్పుడు ఏమవుతుంది? 3,000 ప్లస్ 480 ప్లస్ 3,000 పైన 1.125%, 33.75. టోటల్ ఎంత? 3,500.75. ఇదే అసెసబుల్ వాల్యూ $. ఓకేనా? శక్తి హాజ్ ఇంపోర్టెడ్ సర్టెన్ గూడ్స్ బై ఎంతంటమా? ఎయిర్. ఎఫ్ఓబి వాల్యూ ఎంత? 2,000. ఫ్రైట్ ఎంత? 500. ఇన్సూరెన్స్ ఎంత? 50. ఎక్స్చేంజ్ రేట్ 50 ఇచ్చేసిండు. ఏం చేస్తాం మనము? ఎఫ్ఓబి 2,000 ఓకేనా, ప్లస్ ఫ్రైట్ ఎంత? 500 ప్లస్ ఇన్సూరెన్స్ ఎంత? 50. ఎంత? 2,550 ఇంటూ ఎక్స్చేంజ్ రేట్ 55 ఎంత? అది ఏం చేయాలి ఇక్కడ? ఫ్రైట్ దగ్గర ఎయిర్ అయితే మ్యాక్సిమం 20% తీసుకోవాలి. ఎంత వస్తుంది? 400 వస్తుంది. ఇది 50 ఎంత అవుతుంది? అది 2450 ఇంటూ 55. ఇది రాంగ్. ఓకేనా? మార్క్ చేసుకోవాలి మనం, ఎయిరా వాటర్ అని చెప్పేసి కంపల్సరీగా. అర్థమవుతుందా? సరే, ఇది ఒకటి చేద్దాము. కంప్యూట్ అసెసబుల్ వాల్యూ ఆఫ్ మెషిన్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ యూఎస్ఏ బై పీకేఆర్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే కష్టం. ఇవన్నీ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అమ్మా. ఎఫ్ఓబి వాల్యూ ఎంత? $15,000 అంట. ఎయిర్ ఫ్రైట్ అన్నాడమ్మా. ఎంత? ఎయిర్ ఫ్రైట్ $4,000. 20% ఆఫ్ 15,000 ఎంత అవుతుంది? 3,000. మ్యాక్సిమం మనం ఎంత కన్సిడర్ చేస్తామో $3,000 మాత్రమే కన్సిడర్ చేస్తాం. అవునా? ఇన్సూరెన్స్ ఎంత? నాట్ అసెటైనబుల్ అంటే దేనిపైన తీసుకుంటాం? 1.125%. 1.125% ఆన్ అడ్జస్టెడ్ ఎఫ్ఓబి. ఓకేనా? ఈ 3,000 కూడా మనము అడ్జస్టెడ్ ఎఫ్ఓబి పైన తీసుకుంటాం. ఈ 3,000 కాదు, ఈ 20% ట్రాన్స్పోర్ట్ కూడా అడ్జస్టెడ్ ఎఫ్ఓబి పైన తీసుకుంటాం. ఇక్కడ కాస్ట్ ఆఫ్ డిజైన్ వర్క్ పేడ్ ఇన్ ఇండియా కన్సిడర్ చేస్తామా? చెయ్యము. ఇండియన్ లోకల్ ఏజెంట్ కమిషన్ కన్సిడర్ చేస్తామా? కన్సిడర్ చేయం. బయ్యింగ్ కమిషన్ కన్సిడర్ చేయం. కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ పోర్ట్ టు ఫ్యాక్టరీ ఇన్ ఇండియా కన్సిడర్ చేస్తామా? ఇన్ ఇండియాలో చేస్తున్నాం. ఇది కూడా కన్సిడర్ చేయాలి. ఎక్స్చేంజ్ రేట్ ఎంత? $60 అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
అంటే ఇప్పుడు ఏమవుతుంది 1.125% అవుతుంది. ఓకేనా, 15,000 ప్లస్ 3,000 ప్లస్ 1.125% ఎంతమ్మా? ఇది FOB, ఇది ట్రాన్స్పోర్ట్, ఇది ఇన్సూరెన్స్. 168.75 టోటల్ ఎంత? 18,168.75 ఇంటూ 60 రూపీస్ ఎంత? 1,09,012. ఇది అసెసబుల్ వాల్యూ. దీనిపైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇది కొంచెం క్రిటికల్ ఉంది, ఇది చేస్తే సరిపోతుంది, మొత్తం క్లారిటీ వస్తుంది. బిఎస్ఏ అండ్ కంపెనీ లిమిటెడ్ హ్యావ్ ఇంపోర్టెడ్ మెషినరీ ఫ్రమ్ యూకే. ఎక్కడ నుంచి ఉంటామా? యూకే నుంచి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికల్ ఫర్నిష్డ్ అరైవ్ అసెసబుల్. ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనము? అసెసబుల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి ఫర్ ద పర్పస్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ పేయబుల్. FOB కాస్ట్ ఆఫ్ మెషిన్ ఎంత? 10,000. ఎయిర్ అంట, ఎయిర్ అయితే 20% ఆఫ్ అడ్జస్టెడ్ FOB. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చిండు? 3,000 ఇచ్చిండు. నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్ ఛార్జెస్ పేడ్ ఇన్ యూకే. కన్సిడర్ చేస్తామా? కన్సిడర్ చేస్తాం, యాడ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ లైసెన్స్ ఫీ పే రిలేటెడ్ టు ఇంపోర్టెడ్ గూడ్స్ పేయబుల్. ఇది బయ్యర్ యాజ్ అ కండిషన్ ఆఫ్ లైసెన్స్ ఫీ రిలేటెడ్ టు ఇంపోర్టెడ్ గూడ్స్ పేయబుల్ బై ద బయ్యర్ యాజ్ అ కండిషన్ ఆఫ్ సేల్. 20% ఆఫ్ FOB, 20% ఆఫ్ FOB. దీనిపైన 20%. ఇది యాడ్ చేస్తాం. ఇది బయ్యింగ్ కమిషన్ కాదమ్మా, లైసెన్స్ ఫీ పేయబుల్. రాయల్టీ ఆర్ లైసెన్స్ ఫీ పేయబుల్ ఉంటే అది ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ బయ్యర్ ఉందని చెప్పేసి బయ్యింగ్ కమిషన్ కాదు, కమిషన్ అని ఇక్కడ ఇవ్వలేవు. ఓకేనా, నెక్స్ట్ మెటీరియల్ అండ్ కాంపోనెంట్స్ సప్లైడ్ బై ద సప్లయర్ బై ద బయ్యర్ ఫ్రీ కాస్ట్ వాల్యూ. ఇది యాడ్ చేస్తామా? మెటీరియల్ మనం సప్లై చేసాము ఎక్స్పోర్టర్కి, ఇది కూడా యాడ్ చేస్తాం, యాడ్ చేసాం. నెక్స్ట్ ఇన్సూరెన్స్ పేడ్ టు ఇన్సూరర్ ఇన్ ఇండియా. కన్సిడర్ చేస్తామా? ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఇన్ ఇండియా అయినా సరే కన్సిడర్ చేయాలి, ఇందాకే చదువుకున్నాం కదా, యాడ్ చేయాలి. నెక్స్ట్ బయ్యింగ్ కమిషన్ యాడ్ చేస్తామా? చెయ్యం, అది లైట్ తీసుకుంటాం. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ ఏది తీసుకుంటామమ్మా? CBIC ఎక్స్చేంజ్ రేట్ తీసుకుంటాం. ఇంటర్ బ్యాంక్ ఎక్స్చేంజ్ రేట్ ఆథరైజ్డ్ బై ఆథరైజ్డ్ డీలర్, అరైవ్డ్ బై ఆథరైజ్డ్ డీలర్. ఇది కన్సిడర్ చేస్తామా? ఇది కన్సిడర్ చేయం. ఏది మనకి? CBIC ఇంపార్టెంట్, CBIC మనకి ఇంపార్టెంట్. ఏంటంట? 70.25 అంట UK పౌండ్. ఇంపోర్టర్ పేడ్ 500 టువర్డ్స్ డిమరేజ్ ఛార్జెస్. డిమరేజ్ ఛార్జెస్ కన్సిడర్ చేస్తామా? కన్సిడర్ చేయం. లైట్ రేట్ ఛార్జెస్ అయితే కన్సిడర్ చేస్తాం. ఇది ఇప్పుడు ఏమేం చేయాలి? 10,000 ప్లస్ 10,000 ప్లస్ ఒక్క నిమిషం 500 ప్లస్ ఒక్క నిమిషం ఇక్కడ వేసేద్దాం. FOB 10,000 పౌండ్స్ ప్లస్ ఏంది? డిజైనింగ్ ఛార్జెస్ 500 పౌండ్, 500 5,000 500 పౌండ్స్. నెక్స్ట్ లైసెన్స్ ఫీ 20% ఆఫ్ FOB కాస్ట్ అంటే 2,000. ఎంత? 2,000 కదా, 2,000 పౌండ్స్. ఇంకా నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? మెటీరియల్ కాంపోనెంట్ సప్లైడ్, ఇది రూపీస్లో ఉంది, ఇది రూపీస్లో ఉంది. ఇక్కడ వరకు దీన్ని పౌండ్స్లో రూపీస్లో కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ ఎంత అవుతుంది? 12,500 పౌండ్స్ ఇంటూ 70.25 ఎంతమ్మా? 8,78,125 రూపీస్. ఓకేనా, ఇంకేం చేస్తాం మనము? 20,000 యాడ్ చేస్తాం. మెటీరియల్ సప్లైడ్ ఏం చేస్తాము? మెటీరియల్ సప్లైడ్ ఎంతమ్మా? 20,000. ఇన్సూరెన్స్ యాడ్ చేస్తామా? ఇప్పుడు యాడ్ చేయం. ఇప్పుడు మనము అడ్జస్టెడ్ FOB కనుక్కోవాలి. అడ్జస్టెడ్ FOB కనుక్కొని ఫ్రైట్ కనుక్కోవాలి. ఫ్రైట్ కనుక్కున్న తర్వాత ఇన్సూరెన్స్కి వెళ్ళాలి. ఓకేనా, అడ్జస్టెడ్ FOB ఇప్పుడు ఎంత అవుతుంది? 8,98,125. ఓకేనా, 8,98,125 ఇంటూ 20% కొట్టు.
1,06,25. ఓకేనా? ఇక్కడ ఎంత ఉంది? 3,000 యూకే పౌండ్. 3,000 ఇంటూ 70.25 కొట్టు. 2,10,750. ఇప్పుడు ఏది కన్సిడర్ చేస్తాం మనము? 1,79,625 కన్సిడర్ చేస్తాం. ట్రాన్స్పోర్టేషన్ ఎంత? 1,79,625 ప్లస్ ఇన్సూరెన్స్ ఎంత? 6,000. ఇన్సూరెన్స్ 6,000 యాడ్ చేస్తాం. ఇవన్నీ యాడ్ చేస్తే అప్పుడు మనకి అసెసబుల్ వాల్యూ వస్తుంది. ఎంత అసెసబుల్ వాల్యూ? 10,83,750. ఇది అసెసబుల్ వాల్యూ. ఈ అసెసబుల్ వాల్యూ పైన రేట్, ఆ రేట్ పైన బీసీడీ క్యాలిక్యులేట్ చేసిస్తాం. రేట్ ఏది తీసుకుంటామమ్మా? ఎంట్రీ ఇన్వర్డ్ ఆర్ బిల్ ఆఫ్ ఎంట్రీ, విచ్ ఎవర్ ఈజ్ ద లాటర్. ఆ రేట్ ఏదో తీసుకోమో బీసీడీ క్యాలిక్యులేట్ చేస్తాం. దానిపైన సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ 10% క్యాలిక్యులేట్ చేస్తాం. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ పైన ఐజీఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? అవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత మనకు ల్యాండెడ్ కాస్ట్ వస్తుంది. క్లియరా? ఇది ఇట్లా సాల్వ్ చేయాలి సమస్య. ప్రతి దానికి నోట్స్ ఇవ్వాలమ్మా. ప్రతి దానికి నువ్వు ఏ క్యాలిక్యులేషన్ చేసినా కింద నోట్స్ రాయాలి. అది ఏది ఎందుకు కన్సిడర్ చేసినావు అని చెప్పి నోట్స్ రాస్తే మాత్రమే ఫుల్ మార్క్స్ వస్తాయి. జస్ట్ క్యాలిక్యులేషన్ చేసి వస్తే ఫుల్ మార్క్స్ రావు. ఓకేనా? ఇది కస్టమ్స్ డ్యూటీ.